నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలు కూడా కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంది మనకి. షెడ్యూల్ 10లో భాగంగా దాని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజకీయ నాయకులు అంటే ఒక బీ ఫామ్ మీదనో లేకపోతే ఒక పార్టీ గుర్తు మీదనో గెలిచి అంటే వాళ్ళ అవసరాల కోసమా లేకపోతే అనివార్యమయ్యా పార్టీలు మారుతున్నారు అంటే ఇట్లాంటి వ్యవస్థ అంటే ఈ విధానం మంచిదే అంటారా, కాదంటారా? లేదు మనతో పాటు దీని గురించి చర్చించడానికి ఈరోజైతే కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అంటే ముఖ్యంగా ఆయన గురించి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఆయన గురించి తెలుసు కాబట్టి పెద్దగా నేను ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం లేదు. సో ఇదే సబ్జెక్ట్తో పాటు ఇంకొకటి కూడా ఆయన పెద్ద బిగ్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. రాజ్యాన్ని అంతా కూడా ఈ స్థితికి లేదా పాడు చేసింది రాజకీయ నాయకులు కాదు, బ్యూరోక్రాట్లే అన్నటువంటి పెద్ద స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. మరి అదే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే, బాగున్నారు శ్రీనివాస్ గారు. యా, ముఖ్యంగా అంటే ఇంట్రో పెద్దగా నేను చెప్పాలనుకోలేదు, ఎందుకంటే మీ గురించి అవసరం లేదు. టీవీ చర్చల్లో, డిబేట్లో, ఇంటర్వ్యూలు మీరు చేస్తూనే ఉన్నారు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, మొదటి నుంచి టీఆర్ఎస్లో కూడా పాల్గొన్నారు, ఉద్యమంలో ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ గారి మీద కూడా పోటీ చేశారు. అతి తక్కువ అంటే 1500 ఓట్లు నాకు గుర్తున్నంత వరకు కూడా జరిగింది. మేబీ టీఆర్ఎస్ నుంచి దీనికి అదంతా కూడా అవసరం లేదు, అది జరిగిపోయింది. సో ప్రస్తుతం మీరైతే కాంగ్రెస్ పార్టీలో నుంచి ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నారు. సో మీరు అడ్వకేట్ కూడా, ఎస్ సార్. సీనియర్ అడ్వకేట్ కూడా. ముఖ్యంగా చెప్పండి, అంటే యాంటీ డిఫెక్షన్లా అంటే ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఓకే, పార్టీ గుర్తు మీద, ముఖ్యంగా నేను మాట్లాడుతుంది పార్టీ గుర్తు మీద లేదా ఒక బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మధ్య ఆ పేర్లు మీరు చెప్తే మంచిది, నాకంటే మీరు అదే పార్టీలో ఉన్నారు. అంటే ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో మేము ఇంకా జాయిన్ అవ్వలేదు అని, అంటే గతంలో మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఇట్లనే చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా అంటే 2/3 మెజారిటీతో ఉంటే తీసుకున్నారని, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేశారు కాబట్టి అని ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్కి గురి చేసి అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నారా? ఇది మంచి పరిణామమా? అసలు యాంటీ డిఫెక్షన్ లా గురించి ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మొదలుగా మీరు? అంటే ఒకటండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం వచ్చింది. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని క్రోడీకరించి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే ఏదైతే ఒక దాని అనుగుణంగా, ఎందుకంటే సువిశాలమైన భారతదేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. ఇలా కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషల మీద ఆధారపడి అనేకమైన ప్రజానికం ఉంది. వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించాలి, వాటి అన్నింటినీ కూడా అందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ భారత రాజ్యాంగాన్ని రూపొందించి అందులో రాజ్యాంగంలో ప్రజలకు హక్కులను ఇచ్చారు, బాధ్యతలనేమో అధికారులపైన అలాగే పార్టీ నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపైన పెట్టారు. మీరు ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో హక్కులను అధికారులకు ఇవ్వలే, హక్కులను ప్రజాప్రతినిధులకు ఇవ్వలే, బాధ్యతలను ఇచ్చింది. భారత రాజ్యాంగం ఎప్పుడు కూడా బాధ్యతలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఇచ్చింది. ప్రశ్నించే హక్కును మాత్రం ప్రజలకే ఇచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం కాన్సెప్ట్ను మనం అందరం కూడా మనం మర్చిపోయినాం. మనం రాజకీయం అంటే ఎంతసేపు ఏంటంటే నేను గెలిచిన విధి విధానాలు ఏంది, ప్రజాస్వామిక పద్ధతిలో గెలిచిన, అప్రజాస్వామిక పద్ధతిలో గెలిచిన అనేది మర్చిపోయినాం అందరం మనం. ఒకప్పుడు రాజకీయం అంటే అదొక సోషల్ సర్వీస్ కింద మనం అందరం కూడా భావించాం. ఇవాళ ఒక నియమ నిబంధనతోని పెద్దలందరూ కూడా ఎవరు పోటీ చేసినా కానీ రాజకీయం ఎలక్షన్ల వరకే ఉంచి తర్వాత ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడాలనే ఒక ఆలోచనలో మనం అందరం కూడా పేనవేయాలి. అదే మాదిరిగా ఈ హక్కులను కల్పించుకుంటూ వస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేసుకుంటూ పోయినాయి. పాలసీలు రాజభరణ రద్దు నుంచి మొదలుకుంటే భూ సంస్కరణలు కానివ్వండి, ఇవాళ ఇటువంటి బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, పనికి ఆహార పథకం కానివ్వండి, చాలా మటుకు ప్రజలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, రవాణా సౌకర్యాలు కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న దశలో ఇవాళ రాజకీయాలు అనేది వెర్రితెలలో వేయడం మొదలుపెట్టింది. స్వార్థపూరిత రాజకీయాలకు ఈ దేశంలో
తావివ్వడానికి ఆస్కారాలు తిరుగుతున్న తరుణంలో ఆయారాములు గయారాములు అని చెప్పి 1960s ఎస్ చాలా వినబడ్డ పేరు అప్పుడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. ఆయారాములు గయారాములు ఎందుకంటే వారి స్వార్థ చింతన కోసం ప్రజల అవసరాల ప్రజలకు మేము ఏం మాట ఇచ్చినాము అదన్నిటి కూడా మర్చిపోయినారు వాళ్ళు. రైట్. అట్లని చెప్పి అన్యాయం కూడా నేను అనలేను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పార్టీలకు ఒక విధి విధానం ఉంటుంది, భావజాలం ఉంటుంది, విధి విధానం ఉంటుంది. ఆ విధి విధానాలను చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించి మనం ఓట్లు ఇస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. తర్వాత విధి విధానాలు పార్టీకి లోబడి పనిచేసే సమయంలో ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో నెరవేర్చే దిశగా ఉండనప్పుడు కొంతమందికి బాధ కలిగి ఉండొచ్చు, విభేదించవచ్చు. ఆ విభేదించిన తరుణంలో అది స్వార్థపూరిత విభేదమా లేకుంటే ప్రజల అవసరాలకు సంబంధించిన విభేదం అనేది పక్కన పెడతాం. ఇప్పుడు ఆ ప్రజల అవసరాలకు విభేదిస్తే తప్పు లేదు, కానీ పార్టీలోనే ఉండి కొట్లాడతారు వాళ్ళు. జనరల్గా ప్రజా సమస్యలపైన ఎవరైతే విభేదిస్తారో పార్టీలో ఇంటర్నల్ ఫోరంలో కొట్లాడతారు. కరెక్ట్. కానీ అది కాకుండా ఏమైందంటే ఇప్పుడు చాలామంది విభేదించి ఒక పార్టీ ఉంటే ఎక్స్ పార్టీ ఉంటే X1 X2 X3 అనుకుంటే డివైడ్ అవ్వకుండా స్ప్లిట్ అవ్వకుండా పోతుంది. అటువంటిప్పుడు ప్రజలకు 5 సంవత్సరాలకు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో సుస్థిర ప్రభుత్వం ప్రజలకు కావాలి. ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి. ఆ సుస్థిర ప్రభుత్వాలు ఇలా ఒక అందని ద్రాక్షగా మారుతున్న తరుణం అది. ఎప్పటికప్పుడు పార్టీ లుకలుకలతోని స్వార్థ చింతనతోని స్వార్థపూరిత రాజకీయాలతోని లుకలుకల తారే పార్టీ స్ప్లిట్ అయి ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళు. వచ్చిన తరుణంలోనే 1985లో రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 52 తీసుకొచ్చిండు 10th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి. అప్పుడు కొన్ని విధి విధానాలు రూపొందించినప్పుడు ఏంటంటే ఒకవేళ పార్టీ ఇది ఎక్కువగా ఎమర్జెన్సీ టైంలోనే జరిగినట్టుగా ఉందిగా నాకున్న సమాచారం ప్రకారం 75-76 సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అయినట్టు. అప్పుడు స్టార్ట్ అయింది 1960s to ఎర్లీ 70s 80s దాకా వచ్చింది అంతా కూడా. అది ఆయారాములు గయారాములు అనేది అప్పుడు ఒక కామన్ వర్డ్ ఇవన్నీ. అయితే 1985లో రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ యొక్క అమెండ్మెంట్ 52nd అమెండ్మెంట్ రాజ్యాంగానికి 10వ షెడ్యూల్లో చేర్చి ఈ యొక్క సుస్థిర ప్రభుత్వాలు ఉంచాలి, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చాలంటే ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు పోవాలంటే ఈ దేశం కూడా ముందుకు పోవాలంటే మనకు ఒక సుస్థిర ప్రభుత్వాలు ఉండాలి. వారి యొక్క స్వార్థ చింతనతోని స్వార్థ రాజకీయాలతోని ఈ యొక్క ప్రభుత్వాలు కూలిపోతున్నాయని చెప్పి వారికి ఆలోచన చేసి వారి ఆలోచనతో పాటు అనేక మంది మేధావులను కలుపుకొని వారు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఆర్ యాక్ట్ ఏదన్నా అనుకోండి దాన్ని చేర్చడం జరిగింది. వాళ్ళ అందులో కొన్ని పెట్టారు. ఇప్పుడు 1/3 ఉంటే మారొచ్చు ఇట్లా అని చెప్పి. దాని తర్వాత అది కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలే. మళ్ళీ 2003వ సంవత్సరంలో అమెండ్మెంట్ 91 తీసుకొచ్చి 10th షెడ్యూల్లో తీసుకొచ్చి మళ్ళీ కొన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి 1/3 అయితే సరిపోదు, 2/3 పోవాలి. వాళ్ళు అలాగే ఒక వాలంటరీగా వాళ్ళు రిజైన్ చేస్తే యాంటీ డిఫెక్షన్ కింద వచ్చే ఇనెలిజిబిలిటీ వచ్చి. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది సార్. అంటే 2-3 గెలిచిన ఒక పార్టీ తరఫున అంటే 2/3 1/3 ఏమన్నది ఆ ముగ్గురు అందులో చేరితే మళ్ళీ ప్రభుత్వాలు కూలే పరిస్థితికి వస్తా ఉంది కదా. వస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ కూడా పార్టీ మారితే కూడా యాంటీ డిఫెక్షన్ రావాలన్నది ఒకటి. ఎగ్జాక్ట్లీ. అదే మాదిరిగా నామినేటెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా 6 నెలలకు ముందు అయితే పర్లేదు. ఒకటి తేడా ఏంటంటే 6 నెలల వరకు వారు పార్టీ మారితే 6 నెలల ముందు 6 నెలల లోపు పార్టీ మారితే ఎటువంటిది లేదు, కానీ 6 నెలల తర్వాత మారితే మళ్ళీ వారికి ఇబ్బంది. అది కూడా ఉంది. కాబట్టి ఒక స్పీకర్ ఒక స్పీకర్కి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే స్పీకర్ అనేది సభాపతి ఎప్పుడైనా సభలో న్యూట్రల్గా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు ఎగ్జామ్షన్ ఇచ్చి అవసరమైనప్పుడు తన పేరెంట్ పార్టీని ఆయన ఓన్ చేసుకోవచ్చు ఎప్పుడు అవసరం వచ్చినా. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఓటింగ్ సిస్టమ్ వచ్చి ఒక సైడ్ అయి వచ్చినప్పుడు వాళ్ళకిద్దరు కూడా టై వచ్చినప్పుడు ఆయన తన యొక్క పేరెంట్ పార్టీకి పోతారు జనరల్గా. రైట్. పేరెంట్ పార్టీకి ఏదైతే పేరెంట్ పార్టీకి వేయాల్సిందే, పేరెంట్ పార్టీకి పోతారు. అతనికి కేవలం సీట్లో ఉన్నప్పుడు మాత్రమే అతను న్యూట్రల్. ఓకే. సో ఓటింగ్ వచ్చేసరికి అది పేరెంట్ పార్టీకి వెళ్ళిపోతాడు. ఓకే. తన దేంట్లో ఉంటే దాని ఏ పార్టీ నుంచి అయితే ఎలక్ట్ కాబట్టాడో ఆ పార్టీకే వెళ్ళిపోతాడు. అది యాంటీ డిఫెక్షన్ లాలు అనేకమైన నియమ నిబంధనలు పొందుపరిచినప్పటికీ కూడా మీరు ఈ మధ్యకాలంలో చూసిండ్రు కదా 2/3 అంటే తెలంగాణను చూసుకుంటే తెలంగాణ 2/3 అయిపోయింది. కుమారస్వామి కర్ణాటక చూసుకుంటే అదే అంతే అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే మహారాష్ట్రలో ఎన్సీపీ పరిస్థితి అదే, శివసేన పరిస్థితి అదే. అటువైతే ఇంకా మీరు తమిళనాడుకి వెళ్ళినట్టయితే జయలలిత గారు చనిపోయిన తర్వాత అక్కడ అదే పరిస్థితి. అంటే ఏ యాంటీ డిఫెక్షన్ కూడా లా కూడా ఎవరికి ఒక నిబద్ధతతో పనిచేయించలేదు. పనిచేయలేదంటారా? అడ్డుకట్ట వేయలేకపోతే ముఖ్యంగా ఈ రాజ్యాంగంలో మనం ఏదైతే పెట్టుకున్నాం 10th షెడ్యూల్లో పాలసీ కావచ్చు ఏదైనా అనుకోండి,
అంటే ఇది అనవసరం అంటారా, అప్రస్తుతం అంటారా, మనం లాని ఫాలో అవ్వట్లేదు అంటారా, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు అంటారా, ఏం చెప్తారు అసలు? అంటే నేను ఏమంటున్నాను సార్ అంటే ఉమ్, ఒక మనిషికి కావాల్సింది ఉమ్, సామాన్యంగా ఒక మనిషిని కామన్ మ్యాన్ తీసుకుందాం. ఉమ్, ట్రాన్స్పరెన్సీ, ఉమ్, ఇంటెగ్రిటీ ఉమ్. అండ్ అకౌంటబిలిటీ. ఎగ్జాక్ట్లీ ఇవి లేవు. ఇవి లేవు. ఉమ్, ట్రాన్స్పరెన్సీ, ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ అనేటి ఒక మనిషిలో లోపించినప్పుడు ఉమ్, డెఫినెట్గా ఉమ్, మనమే రాజకీయ పార్టీలను చూస్తున్నాం ఇవాళ. ఎగ్జాక్ట్లీ. కామన్ మ్యాన్ మనం చూస్తున్నాం ఇవాళ. ఉమ్, నాకు రాలేదు, నా గౌడకు సీట్ రాలేదు, నా యాదవ్కి రాలేదు, నా రెడ్డికి రాలేదు, నాకెందుకు ఇవ్వవు ఉమ్, అని మనమే గొడవ చేస్తున్నాం ఇక్కడ. ఉమ్, ఉమ్, కులాల పేరు మీద, ఉమ్, మతాల పేరు మీద ఉమ్, విడిపోయి ఇలా మనం రాజకీయాలు చేస్తున్నాం ఇలా. ఉమ్, మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఉమ్, ఉమ్, సోషలిస్టిక్. అదంతా కూడా Yes, సోషలిస్టిక్ రాజ్యాంగం. ఉమ్, మనకి కులాలు మతాలు ఏవి లేవు మనకు. ఎగ్జాక్ట్లీ. కానీ మళ్ళీ ఉమ్, మారుతున్న క్రమంలో ఉమ్, నిజంగా దీన్ని మన యొక్క తెలివి వెరితలను వేస్తుందా, ఉమ్, చదువు మనకు సంస్కారాన్ని నేర్పిందా ఉమ్, అనేది మనం ఆలోచించినట్టయితే చదువు మనకు సంస్కారం నేర్పిందని నేను అనుకోవట్లే, నేను భావించట్లే. ఉమ్, మన చదువు మనల్ని కుసంస్కారం చేసింది వాళ్ళ. ఉమ్, ఉమ్, ఉమ్. కులాలు మతాలు ఊళ్ళల్లో కూడా పెద్ద పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు ఉమ్, ఎవరివైనా ఎక్కడివైనా కులాలకు అతీతంగా మతాలకు 2025 అతీతంగా వరుసలు పెట్టుకుని పిలుచుకుంటూ పోతాం మనం. ఉమ్, కానీ చదువుకున్న వ్యక్తులు ఇలా కులాల పేరు మీద వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు, స్వార్థ అవసరాల కొరకు ఉమ్, కులాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఉమ్, కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా తమ యొక్క పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ. ఉమ్, రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఈ పలానా కులం వాళ్ళకి టికెట్ ఇస్తే మనం గెలుస్తాం, ఈ జనాభా ఇక్కడ ఎక్కువ ఉంది, ఉమ్, పలానా వ్యక్తికి డబ్బులు బాగున్నాయి, పలానా వ్యక్తి పార్టీ ఫండ్ ఇస్తాడు ఉమ్, అంటే ఎలక్షన్లలో పార్టీలు ఖర్చు పెట్టేంత స్థితిలో ఎక్కువ ఎవరుంటే వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తున్నాం మనం. ఉమ్. అటువంటి దానికి అతనికి రాజకీయంతో సంబంధం ఉండదు. ఓకే. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాడు, ఉమ్, లక్షల కోట్ల టర్న్ ఓవర్, వేల కోట్ల టర్న్ ఓవర్లు ఉంటాయి. ఉమ్, సామాజిక స్పృహ ఉన్నదా అన్నది ఆలోచించరు, సమాజ సేవ దృక్పథం ఉన్నదా అని కూడా ఆలోచించరు వాళ్ళు. ఉమ్, కేవలం గెలిపే చేయంగా ఉమ్, ఒక కాంట్రాక్టర్ను పట్టుకొచ్చి అతనితో ఒక 10,000 కోట్లు నువ్వు అప్పు 10,000 కోట్లు 1000 కోట్లు నువ్వు తీసుకొని 500 కోట్లు 100 కోట్లు తీసుకొని నువ్వు ఉమ్, అతనికి ఒక టికెట్ ఇచ్చి ఉమ్, నువ్వు గెలిపించినాక ఆయన బేసిక్ నేచర్ ఏంది అనేది, ఆయన బ్లడ్లో ఏముంటుంది? ఉమ్. బిజినెస్ ఉంటుంది, వ్యాపారం. బిజినెసే ఉంటుంది, వ్యాపారం. ఇలా నువ్వు రాజకీయాన్ని కూడా వ్యాపార ధోరణిలోకి నెట్టేస్తున్నావు ఇలా. ఉమ్, ఉమ్, రాజకీయాన్ని కూడా కులాల పునాదుల మీద నిర్మించాలని చూస్తుంది ఇలా. ఉమ్, ఉమ్, ఉమ్. ఇవన్నీ కూడా సమాజానికి లాంగ్ రన్లో నేను మాట్లాడితే వాళ్ళ నేను ఖచ్చితంగా మాట్లాడితే మహేందర్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాను, మహేందర్ రెడ్డి ఉండొచ్చు అని వస్తున్నాను. ఉమ్, ఉమ్, కానీ కులాల పునాదుల మీద, ఉమ్, అలాగే నోట్ల కట్టల పునాదుల మీద ఉమ్. నువ్వు రాజకీయాలు నిర్మిస్తే, రాజ్యాన్ని. రాజ్యాన్ని నిర్మిస్తే, రాజకీయాన్ని నిర్మిస్తే ఆ రాజ్యం ఎల్లకాలం ఉండదు అది. ఉమ్, ఉమ్. కాబట్టి మనం ఇలా అందరం కూడా ఆలోచించాలి. ఈ సమాజం అంతా కూడా మీరైతే మహేందర్ రెడ్డి గారు, మీరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సరే, మనం పార్టీ కంటే ముందుగా ఇలాంటి అంశాలు మాట్లాడడానికే మిమ్మల్ని పిలవడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి అయినా సరే, నేను తెలంగాణ ప్రభుత్వం అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం, నేను కామన్ మ్యాన్గా కొంత అర్థం చేసుకున్నా మీలాంటి వాళ్ళు చెప్పడం. సో ఇలాంటి ముఖ్యమంత్రులు అంటే సమాజంలో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఇంకా అంటే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు కూడా ఈ మధ్య ఈ 42% లేకపోతే బీసీకి సంబంధించో, ఎస్సీకి సంబంధించో, ఎస్టీకి సంబంధించో, లేకపోతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకని అంటే ఏం చెప్తారో దీన్ని అరికట్టడం ఎట్లా అని ఏం చెప్తారు అంటే, ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ఎస్సీ ఎస్టీ బీసీని బేస్ చేసుకొని కూడా వాళ్ళు గెలిచారు. సో మా సమాజం, మా బీసీలు ఇట్లా మాట్లాడుతున్నారు, 42% ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇయ్యలేరు కాబట్టి మేము వేరే పార్టీ పోతాం, లేకపోతే మీకు సపోర్ట్ చేయము, మీరు ఇస్తారా చస్తారా అనే విధంగా కూడా బెదిరింపు ధోరణి అనేది జరుగుతూ ఉంది. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అంటే ఇట్లా వయలేట్ అవ్వకుండా ఉండడానికి అంటే డైరెక్ట్ ఎలక్షన్ అంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే సాధ్యం అవుతుందంటారా? ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వాలు నడిపిస్తుండో వాళ్ళతో చిత్తశుద్ధి కురవడ్డప్పుడు వాళ్ళు పెద్ద మనసుతో పెద్దన్న పాత్ర పోషించాలి. ఇవాళ ఒక సామెత ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో, ఇలా బీజేపీ కాంగ్రెసా బీఆర్ఎస్ఆ, నేను కాంగ్రెస్ మనిషిని. ఇప్పుడు నేను కాంగ్రెస్ మనిషిని ఇప్పుడు కానీ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న వాళ్ళని. అందరం కూడా గొంగట్లో మెతుకులు తింటున్నాం ఇలా. గొంగడి అంటే జనరల్గా మీకు ఐడియా ఉంటుంది. గొంగడిలో మెతుకులు తిన్నప్పుడు ఆ ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అందరికీ అంటుకుంటాయి అలా. తింటున్నప్పుడు తప్పకుండా అన్నానికి వెంట్రుకలు అంటుకుంటాయి వాళ్ళ. దాని నేచరే అది డెఫినెట్గా. అటువంటి దానిలోనే మనం అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి అలా.
ఇలా ఆ రోజు నువ్వు తౌడు తింటే నువ్వు రుచికి తిన్నావు, ఈ రోజు నువ్వు తౌడు తింటే గతిలేక తిన్నావు అనే మాటలు ఎవరైతే మాట్లాడుతుండ్రో ఇవాళ, అదే ఆయన చేసింది కాబట్టి నేను చేస్తున్నా, ఇప్పుడు ఆ. ఓపెన్ గా మాట్లాడదాం. ఇప్పుడు ఆ రోజు నువ్వు సమర్థించుకున్నావు, బీఆర్ఎస్ చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఆ చేస్తుంది, రోజు నువ్వు కాంగ్రెస్ సమర్థించుకున్నావు, బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ కూడా చేసింది కొన్ని ప్రాంతాల్లో. ఆ రోజు నువ్వు చేసుకున్నావు, నువ్వు సమర్థించుకున్నావు. ఈ రోజు నువ్వు తింటేనేమో ఇవాళ నువ్వు చేస్తే నువ్వు అదని తప్పు అంటున్నావు. ఇలా నేను ఏమంటున్నానంటే, రాజకీయాల్లో ఉన్న వారికి ఇంతకుముందు నేను మాట్లాడాను, రాజకీయాల్లో కాదు, సమాజంలో ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ అనేది అవసరం. ఈ 3 కొరవడ్డప్పుడే ఈ భావదారిద్ర్యం వస్తుంది. నేను బాధతో చెప్తున్నా, ఇది భావదారిద్ర్యం ఇదంతా కూడా. వారి వారి యొక్క స్వార్థ రాజకీయాల కొరకు, స్వార్థపూరిత విషయాల కొరకు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. విషయాలు మీరు ఇందా చెప్పినట్టు సంపాదన కొరకు డైరెక్ట్ చెప్పండి. మరి సంపాదనే సంపాదన అని చెప్పొచ్చుగా, రాజకీయాలు చేసే సంపాదన కోసమే రాజకీయాలు మీరు చెప్తున్నారు. అదే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అయిపోయింది. చాలా మంది ఏం బిజినెస్ చేస్తారంటే, ఇంతకుముందు నేను కాంట్రాక్ట్ చేస్తున్నానటోళ్ళు, ఇంతకుముందు నేను ఇంకో ఈ పని చేస్తున్నానటోళ్ళు. ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అని చెప్తారు. ఇవాళ ప్రొఫెషన్ కాదు అది. నిన్న మొన్న నేను పేపర్లో చదివాను, నేను ఇంచుమించు తెలంగాణలో జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన గ్రామ పంచాయతీలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. స్థానిక ప్రభుత్వ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఎన్నికల సంఘం ఏం చేయట్లేదు అంటారు. ఏం చేయట్లేదు అంటే వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఈ వ్యవస్థలు నిర్వీర్యం అవ్వడం కారణం ఏంటి సార్ అంటే, ఇవాళ నువ్వు యాంటీ డిఫెక్షన్ లా తీసుకురా, ప్రతి యాంటీ డిఫెక్షన్ లాలో ఒకటి ఏమిటి, ఎనీ లా యూ బ్రింగ్ ఎనీ లా, నాట్ ఓన్లీ యాంటీ డిఫెక్షన్ లా, యూ బ్రింగ్ ఎనీ లా, దేర్ విల్ బి సమ్ లాకునాస్ విల్ బి దేర్, లూప్ హోల్స్ విల్ బి దేర్. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో పూడ్చలేమంటారా? అదే మారుతున్న పరిస్థితుల్లో రోజుకు అది పరిణితి చెంది పైకి దాన్ని మాడిఫికేషన్ తీసుకురావాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఒక లా తీసుకొచ్చినాం. ఈ లా ఇంకా 5 సంవత్సరాల తర్వాత సరిపోదు, దానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డ్యూటీ ఎవరిది? రాజకీయ నాయకుడిది, పాలకునితో పాటు పాలకునితో ఎప్పటికీ నడిచే పరిపాలనాధికారి. ఇలా మినిస్టర్ రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో మామూలుగా ఉండే ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, డిగ్రీ లేనివాడు కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, డిగ్రీ లేనివాడు కూడా సీఎం కావచ్చు, డిగ్రీ లేనివాడు కూడా మంత్రి కావచ్చు. కానీ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి కొన్ని బ్యూరోక్రాట్స్. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ముఖ్యంగా ఐఏఎస్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఇలా ఐఏఎస్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పాలసీ మేకింగ్లో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్. అంటే లూప్ హోల్స్ అంటే మీరు ఇంతకుముందు గతంలో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను, అంటే ఎవరైతే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఆర్ఎస్లు అంటే మొత్తం మీద బ్యూరోక్రాట్స్ మీరు అనేది. బ్యూరోక్రాట్స్ అంటే వాళ్ళు రాజ్యాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, బిగ్ స్టేట్మెంట్. రాజకీయ నాయకుల మీదనే ఇలాంటివి చేస్తున్నారని అలాంటి కామన్ మ్యాన్లందరూ కూడా ఏ బగింపో లేకపోతే కోపమో, ఏం చేస్తున్నారా వీళ్ళు అనేటువంటి, అంటే ఇంకా చెప్పడానికి కొంచెం మీడియాలో పదాలు వాడలేమో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. ఆ రకంగానే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అయితే అంటే ఇప్పుడు తప్పు ఎవరిది అనేది మీరు చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు మీరు? తప్పు ఎవరిది అంటే ఒక్కడదని చెప్పాను నేను. విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది అందులో. ఇప్పుడు నేను ఒక పాలసీ చేయమని చెప్తాను. నేను ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఒక పాలసీ చేయండి, నేను ప్రజలకు నేను హామీ ఇచ్చానని చెప్తా. ఆ పాలసీ రాజ్యాంగ పరిధిలోకి రానప్పుడు దాన్ని కొన్ని పెసులుబాట్లు కల్పిస్తారు, ఇఫ్స్ అండ్ బట్స్. ఎగ్జాక్ట్లీ ఆ ఇఫ్స్ అండ్ బట్స్ ద్వారా చేస్తారు. నేనేం చేస్తా, మొండిగా ఉండి నాకు ఎట్టి పరిస్థితి కావాలంటే నేను ఒక అనామకుని, నేను ప్రధాన ప్రజలకు ప్రధాన పని కొరకు ఈ పాలసీ ద్వారా నేను ఉచితంగా ఇది ఇవ్వాలనుకున్నా, ఇది కావాలి. రాజ్య నాయకుడు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో వారందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఒక బ్యూరోక్రాట్కి ఇస్తారు. డెఫినెట్గా పాలసీ మేకర్స్ వాళ్ళే ఇవ్వాల్సింది. ఇవాళ వాళ్ళు చేసేటప్పుడు సార్ ఇది రాజ్యాంగ పరిమితిలో చేయదు, లోబడి నేను చేయలేనిది నిర్కషంగా చెప్పేటాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకని? భయంతో అంటారు. భయం అని నేను అనలేను. భయం కంటే ఎక్కువ కూడా వాళ్ళకు ఉన్న స్వార్థ చింతనలు కూడా ఉంటాయి, వాళ్ళకు ఉన్న స్వార్థ ఆలోచనలు కూడా ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఒక ఇంకో ఆఫీసర్ ఉన్నా, ఇంకోరున్నా, నేనున్నా, మీరున్నా, ఇంకోరున్నా, ఏమైతే సార్ అంటే నాకు పోస్టింగ్ మంచిగా ఉండాలి. స్వతంత్ర ప్రతిపత్తి లేదంటారు వాళ్ళకి. స్వతంత్ర ప్రతిపత్తి నిర్వీర్యం అయిపోయింది. ఇలా ఇక్కడ ఉన్న భారతదేశంలో ఏవైతే స్వార్థం అంటే కారణం ఎట్లా? అది కులంతో పోస్టింగులు వాళ్ళకు, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ పోస్టింగులు బాగుండాలి, ఇంకోటి దాంతోపాటు ఏమన్నా సంపాదించుకోవాలి. ఈ ఆలోచన వచ్చింది వాళ్ళ. అంటే మార్పు వచ్చింది ప్రజల్లో. ఏమే మార్పు వచ్చిందో ఓటేసేటప్పుడు ప్రజలు కూడా అదే అంటారు, నాకు ఓటేస్తే. ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్, అది రిజర్వేషన్లతోనా, కులంతోనా,
మరి ఎవరైనా ఉన్నత వర్గం అని అంటున్నారు దాన్ని చాలా మంది మీలాంటి నేను వాళ్ళే. కులానికి మతానికి రిజర్వేషన్కి అంటగట్ట సార్ నేను. ఉమ్, అందులో ఎవరు ఇంతకుముందు మాట చెప్పాను నేను. అవును అవును. అందరు ఉంటారు అలా, ఉమ్, అందులో అందరూ ఉంటారు. నేను ఈ కులము ఆ కులము అది అంటే అది నేను 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 ఒక మూర్ఖునికి అనేదమైతా. ఓకే. అందులో వీళ్ళ అతీతులని నేను చెప్పలేను, ఉమ్, 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 వీళ్ళ అతీతులని నేను అనలేను. ఉమ్, అందులో అందరూ కూడా అట్లని చెప్పి అంతమంది అట్లున్నారని కూడా నేను అనలేను. ఉమ్, ఈ సమాజంలో ఆ బ్యూరోక్రాట్లు కూడా 5% 10% ఉమ్, నిక్కచ్చగా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా సొసైటీ అనేది ఉమ్, ఈ రకంగా రన్ అవుతుంది. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లాలు చేసినప్పుడు కూడా ఉమ్, అందులో కూడా ఐఏఎస్ ఆఫీసులు ఉంటారు, కరెక్ట్. అందులో కూడా ఐఏఎస్ ఆఫీసులు ఉంటారు. ఉమ్, ఆ లూప్ హోల్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్ది చెప్పాలి. సరిగా మనం అప్పుడు ఇలా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇలా పెట్టాం మనం, ఈ చట్టం ఇట్లా పెట్టాం. ఈ చట్టం ఇట్లా పెట్టాం. ఉమ్. ఇందులో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ మనం చట్ట సవరణ చేయాలి, అదే కొత్త పాలసీ కొత్త పాలసీ తీసుకురావాలి ఇది ఉమ్, అని చెప్పాలి మనం. ఉమ్, ఇవాళ ఆ రోజున్న పరిస్థితుల్లో ఇలా వ్యవస్థలు కూడా ఉమ్, ఒక్కోసారి ఏమైంది సార్ అంటే వ్యవస్థలను కూడా పర్ష్యూ చేసేటోళ్ళు ఉండాలి. ఉమ్, పర్ష్యూ చేసేటోళ్ళు లేనప్పుడు కూడా ఇప్పుడు మొండివాడు చెప్పిందే ఉమ్, వేగిపోతుంది. ఇప్పుడు ఏమంటే అసలు మూర్ఖుడు అంత బలవంతుడు ప్రపంచంలో ఎవడు ఉండడు, ఉమ్, ఒక మూర్ఖుడు అంత బలవంతుడు ప్రపంచంలో ఉండరు. ఉమ్, కొన్ని విషయాలలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే ఉమ్, ఒక యాంటీ డిఫెక్షన్ ల్యాబ్ అని వచ్చిందనుకోండి, ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఏ పార్టీ నుంచి అయితే పెయినరో ఆ పార్టీ వాళ్ళు వదిలేసి ఊరుకుంటారు. పెయిన్ లెవెల్ మనకి ఎందుకు ఇష్టం లేదని చెప్పి ఉమ్, ఈ పర్సువేషన్ వ్యవస్థల్లో ఉన్న వాటిని ఉపయోగించారు, వ్యవస్థలు ఉపయోగించారు. ఉమ్, అప్పుడు అది వాళ్ళకు ఉమ్, ఆహా ఏం లేదులే అప్పుడు మేము చేసినంత కరెక్టే అనిపిస్తుంది వాళ్ళకు. ఓకే. ఉమ్, కొన్ని వ్యవస్థలు ఇవాళ అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఉమ్, పత్రికలు ఉమ్, ఛానళ్ళు కూడా మాట్లాడాయి. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళింది కత్తికి లేని దురద కందకెందుకు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఉమ్, కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇవన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నప్పుడు ఈ సమాజంలో ఫలానా వాళ్ళు తప్పు, పొలిటీషియన్ తప్పు, బ్యూరోక్రాట్ తప్పు, ఇవాళ మనం సామాన్యుడు తప్పు అని అంటలేను. ఎలక్షన్లకు వచ్చే వరకు సామాన్యుడు కూడా తప్పు చేస్తాడు. ఇవాళ ఓకే. సామాన్యుడు కూడా తప్పు చేస్తాడు. ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? ఉమ్, కులాల పేరు మీద, ఉమ్, మతాల పేరు మీద. లాస్ట్కి వస్తే ఓటర్ నాకేమిస్తావు, ఉమ్. ఫ్రెష్గా నాకేమిస్తావు. స్ట్రైట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారని. Definitely గా ఇచ్చడం లేదు. తప్పు లేదంటారా? మరి ఆ? మీరు ఇచ్చడం తప్పు లేదంటారా? ఇప్పుడు తీసుకునేవాడు ఉంటేనే ఇచ్చేవాడు ఉంటాడు, ఇచ్చేవాడు ఉంటేనే తీసుకునేవాడు ఉంటాడు. ఇద్దరికి తప్పేలా నేను ఏమన్నా అందుకనే మాట్లాడినప్పుడు రాజకీయ సామెత అయిపోయింది మళ్ళీ ఆ, పాత సామెత. నేను ముందుగానే చెప్పాను నేను ఉమ్, ఈ సమాజంలో ఉమ్, ఇది రాజకీయం అనేది ఒక ఎన్జిఓ టైప్గా సోషల్ వర్క్ చేయాలన్న చింతనతో ఎవరు రావట్లే. ఇలా రైట్. రాజకీయాలు నిస్వార్థతోని ప్రజాస్వామిక పద్ధతిలో ఉమ్, ప్రజల బాగు కొరకు, ఉమ్, ప్రజల అవసరాల కొరకు నేను ఒక నిష్పక్షపాతంగా ప్రజలకు ప్రజాసేవ చేస్తాను వస్తలేరు ఇవాళ. ఉమ్, ఇవాళ టికెట్లు ఇచ్చినప్పుడే మీకు చెప్పాను కదా, ఉమ్, ఇవాళ ఈ కులం వాళ్ళు గెలుస్తారా ఉమ్, లేకుంటే ఈ డబ్బులు ఉన్న వాళ్ళు గెలుస్తారని చెప్పి ఆలోచించే మనం ఇస్తున్నాం. ఇవాళ ఉమ్, సమాజంలో నిస్వార్థతకు స్థానం లేకుండా పోయింది. ఇవాళ ఉమ్, ఈ మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఏదైతే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయండి. ఇవాళ ఇంతకుముందు ఎలక్షన్లలో ఒక్క బండి వచ్చి తిరిగిపోతే, ఒక్క వెహికల్ వచ్చి తిరిగిపోతే బక్కువ ఒప్పుకుందండి. ఇవాళ ఏమైంది? ఒకరేమో ఆర్టిస్టులను పెడతాను, పాటలు డ్యాన్సు, ఒకరేమో డీజే సిస్టాలు, ఒకరేమో వెహికల్, ఎన్ని వెహికల్ పెట్టినామంటే నేను 50 వెహికల్ పెట్టినా 50. మళ్ళీ లెక్కలు చక్కగా ఉంటాయంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇవి కూడా చక్కగా సబ్మిట్ చేయరు. అంటే మీరు ఏం చెప్తున్నారు సార్? ఒక అడ్వకేట్గా ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, అది ఖచ్చితంగా. సో అది కూడా సరిగ్గా పనిచేయట్లేదా? మరి దాంట్లో కూడా పాలసీ సరిగ్గా లేదా? మరి ఏం మారిస్తే బాగుంటుందని ఏం చెప్తున్నారు మీరు? అంటే ఈ పాలసీ ఎట్లుండాలి అంటే ఇలాగే నేను ఒకటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ, మీకు తెలుసు, ఆయన సొంత వ్యవస్థాపకులు. ఆయన ఏం చెప్పారంటే ఆయన కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా లాంటిదో లేకపోతే ఈ పాలసీయో అసలు రాజకీయ నాయకులకు అర్థం కాలేదని నాకు స్టేట్మెంట్ మాదిరిగానే చెప్పారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్గా. నేను ఒక్క మాట మాట్లాడదు శ్రీనివాస్ గారు. ఎస్ సార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పి అంటే ఎవరు చాలామంది మీ ఏజ్ వాళ్ళు మా గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరి గురించి మాట్లాడతాం? మనకు చక్కగా అది వచ్చే టీఎన్ శేషనే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎవరు జ్ఞాపకం ఉన్నారు మనకు కార్డు తీసుకొచ్చారు, చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన లేరు ఇప్పుడు. అదే టీఎన్ శేషన్ గారే, స్వర్గీయ టీఎన్ శేషన్ గారే జ్ఞాపకం వస్తారు మనకు. గుర్తుంది నాకు. ఎవరెన్ని పొలిటికల్ ప్రెషర్స్ పెట్టినా ఎగ్జాక్ట్లీ ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ, ఇది ఒక అటానమస్ బాడీ, ఎస్, దీని దానికి ఎవరు దూరడానికి వీల్లేదు, నేను చెప్పింది మీరు చేయాల్సిందని చెప్పి చేసిన. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఇలా వ్యవస్థలన్నీ కూడా ఒక ఏమంటారు వెన్నుముక లేని వ్యక్తులను తీసుకొచ్చి వ్యవస్థలకు అధిపతులుగా చేస్తాం. ఓకే. రాజకీయం ఇప్పుడు మీరు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఒక అపాయింట్మెంట్ జరిగింది, ఇది విజిలెన్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జరిగింది. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, అలా ప్రతిపక్ష నాయకుడు కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఆయన రాయలేదు, నాకు అవసరం ఇష్టం లేదు అన్నాడు. తక్కిన వాళ్ళు ఇద్దరు అధికార పక్షం వాళ్ళే కాబట్టి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ను వాళ్ళు వేసేశారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడితో పాటు చీఫ్ జస్టిస్ ఉండాలి.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కరెక్ట్. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసిండ్రు. అంటే వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నాం అనేది చెప్తున్నాం మరి మీకు. యాంటీ డిఫెక్షన్ యాక్ట్లో కూడా ఏముంటుంది వాళ్ళ సుప్రీంకోర్టు వెనకడ సుప్రీంకోర్టు ఇచ్చింది నథింగ్ బట్ దే ఆర్ టేకింగ్ అవే అవర్ రైట్స్ అని చెప్పి. ఎలక్షన్ స్పీకర్ అనే అతను ఒక ట్రిబ్యునల్ మాత్రమే, ఇది జ్యుడిషియల్ రివ్యూలకు లోబడి ఉంటుందని చెప్పిన వాళ్ళు. జ్యుడిషియల్ రివ్యూలకు లోబడి ఉండాలి. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ పెండింగ్ ఉన్నంతసేపు మేము ఏం మాట్లాడలేము. ఆ ఎంబార్గో ఉంది, అది దానిపైన ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకు. అది కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత ఇనార్డినెంట్ డిలే ఇది నథింగ్ బట్ ఇంజస్టిస్ అని చెప్పి ఫలానా ఒక సజెషన్ మాదిరిగా 6 నెలల లోపట్నో 7 నెలల లోపట్నో 8 నెలల లోపట్నో మీరు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయండి అని చెప్పి ఒక శుతిమెత్తగా వారి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది వాళ్ళకు, స్పీకర్ గారికి. దానికి అనుగుణంగానే వాళ్ళు మరి అది చేయాలి కదా సార్. ఆ పాలసీ అనేది అయితే స్పీకర్ గారికి ఇప్పుడు లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ గందరగోళంతో ఇప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళ పదవి కాలం కూడా ఈ 3 సంవత్సరాలు గడిచిపోద్ది. దానికి మీరు అన్నట్టు ఆ లిమిటేషన్ చాలా సందర్భాల్లో చాలాసార్లు ఇదే నా కామన్వెల్త్ ట్యాక్స్లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆ చట్టాన్ని ఎవరు తీసుకురావాలా, ఎవరు చేయాలా? పాలకులు తేవాలి సార్. ఎవరు తేవాలి? పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్ చేయాలి. నేను ఏమైందంటే పార్లమెంటుతో సహా ఏదైతే చట్టాలు చేసే చట్టసభలు ఉన్నాయో అవును, ఆ చట్టసభల్లోనే చిత్తశుద్ధి లేదు అంటున్నాను నేను. మరి ఇట్లా ప్రజలపైన లేకుండా కేవలం ఏదో దానికి మార్గం ఖచ్చితంగా ఉండాలి. వదిలేస్తే ప్రజలు జరగదు కదా. అంటే ఎట్లా వాళ్ళకి ఓటు వేయకుండా ఉండాలి? ఓటు వేయకుండా ఉండాలి. ప్రజలు తమ యొక్క ఓటు వేసే ముందు వాళ్ళ యొక్క విచక్షణను ఉపయోగించాలి. ఆ విచక్షణ ఎవరు నిజంగా కూడా, నేను ఇంతకుముందు 3 పదాలు ఉన్నాయి: ఇంటెగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఆ 3 ఉన్నది ఎవరి దగ్గర లోపించినాయి అనేది. ఇంతమంది అంటే మీరు రాజకీయ నాయకులు, మీరంటే మిమ్మల్ని వేరు చేయట్లే, మీరు కూడా ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలే, నేను ఆ రకంగా మాట్లాడలేదు. కానీ వీరు ఎక్కడ చేయనిస్తున్నారో వాళ్ళకి అంత టైం ఉండదు, ఆలోచించే ఇది ఉండదు. మీరు ఇచ్చేటువంటి ఫ్రీ బీస్ మీదనే ఆధారపడి బతికే విధంగా రాజకీయ నాయకులు చేస్తున్నారా, మరి లేకపోతే వ్యవస్థనే అట్లుందా, లేకపోతే ప్రజలే ఎట్లా తయారు చేశారా? ఏం చెప్తున్నారు మీరు? నేనేమంటున్నాను సార్ అంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏదైతే డౌన్ ట్రాడెన్ సెక్షన్ ఉందో వాళ్ళను పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. దాన్ని ఫ్రీ బీస్ అనే దానికి ఇది మార్చిండ్రు అందరు. సమాజంలో అందరు ఒక మాదిరిగా ఉండరు, అందరు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. ఇవాళ కొందరేమో రిమోట్ ప్లేస్లలో ఉంటారు, వాళ్ళ ఆకలికి అలవాటు ఇస్తారు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, హెల్త్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వీటన్నిటి కూడా షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. నేనేమంటున్నాను సార్ అంటే, వాళ్ళ ప్రభుత్వాలన్నీ వీటిని ఏమంటున్నాయంటే వాళ్ళకి ఏదో దానం చేస్తున్నట్టు చెప్తున్నాయి. వాళ్ళ నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు? జేబు నుంచి పట్టుకొని ఇస్తున్నావు. ఇవ్వాల ప్రజలు చెమటోడ్చి కష్టపడి ఏదైతే పన్ను రూపాయలు నీకు కడుతుండ్రో దాని నుంచి వచ్చిన డబ్బులతోనే నువ్వు వాళ్ళకు అనేకమైన సదుపాయాలు కల్పించడానికి నీ మేనిఫెస్టోలో నువ్వు పెడుతున్నావు. ఇవాళ నేను ఇండ్లు ఇస్తా అన్నా, నేను ఐఐటీలు ఇస్తా అన్నా, నేను హాస్పిటల్స్ ఇస్తా అన్నా, ఏది ఇచ్చినా ప్రజలు చెమటోడ్చి ఏదైతే ట్యాక్స్ కడతారో ఆ ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులతోనే నేను ఇవన్నీ కూడా హామీలు ఇస్తున్నా. ఆ హామీలు నీ జేబు నుంచి వచ్చే డబ్బులతో ఇస్తలేవు నువ్వు. అది బాధ్యత, అది ప్రభుత్వాల బాధ్యత. నేను ఆ పార్టీ చేసింది, ఈ పార్టీ చేసింది, నేను పార్టీలో ఉన్నా కాబట్టి నేను నా పార్టీ చేసిందని ఇప్పుడు నేను చెప్తా, పలానా పార్టీ చేయలేదు కాబట్టి నేను చేసినా అని చెప్పి. కానీ ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజల పైసలతోనే చేస్తుంది. దానికి అప్పున్న ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజలు కట్టాలి కదా. అంతే. ఇలా కాకుండా రేపు తెలంగాణ ప్రజలు కట్టాల్సిందే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా 1000 కోట్ల అప్పులు ఉంది, ఇలా లక్షల కోట్ల అప్పులు ఉంది సార్. దాన్ని మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే దాంట్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి, దాన్ని ఎట్లా మనం సరిచేస్తే. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఉన్నారు, మీరు అవగాహన ఉంది, మీరు అవపోసన కూడా పెట్టారు. రాజకీయాలు ఏవైతే ఉన్నదో ఇదైతే ఒక పవిత్ర వ్యాసంగం అని చాలామంది చెప్తున్నారు. మీలాంటి వాళ్ళే రాజ్యాంగం కూడా ఒక పవిత్ర వ్యాసంగం ఉంటారు. అది తప్ప రాజ్యం బాగుపడడానికి, మనం ముందుకు పోవడానికి, బ్రతకడానికి వేరే మార్గం లేదంటున్నారు. కానీ ఆ మార్గాన్ని మనం సుగమం చేసుకోవడానికి ఏం చేయాలంటారు మీరు? అసలు ముందుగా పార్టీల ప్రక్షాళన జరగాలి సార్. పార్టీలలో ఉన్న ఏదైతే అధికారమే పరమావధిగా పనిచేస్తున్నాయో ఆ ప్రక్షాళన జరిగి పార్టీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడే వాళ్ళ యొక్క ఇప్పుడు ఏమున్నాయి 100 కేసులు ఉంటాయి. ఓ మర్డర్ కేసు ఉంటుంది, ఓ దోపిడీ కేసు ఉంటుంది, ఓ దొమ్మి కేసు తీసుకొచ్చి వాళ్ళని కూడా పెడుతున్నాం. దాని గురించి మాట్లాడాలి. దాన్ని కూడా పెడుతున్నాం మనం. ఎందుకు? వాడిని చూసి భయపడి ఓటేస్తారు. ఇంకొక 100 కోట్లు వస్తుంది అని చూసి ఇంకో దాన్నేమో ఇన్ని ఓట్లు ఇన్ని గెలిపే చేయంగా పార్టీలు పనిచేస్తున్నాయి. ఓటర్లు కూడా దానికే పోతారు. నేను చెప్పేది ఏంటంటే, ఏ విధంగానైతే పార్టీల దగ్గర చిత్తశుద్ధి లోపించిందో ఓటర్ల దగ్గర కూడా లోపించింది. ఓటర్లు కూడా
సరే ఇవి వాళ్ళు మనకి ఇవ్వట్లేదు, ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం ప్రశ్నించే హక్కని ఇంతకుముందు చెప్పిన రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ఇప్పుడు రికాల్ కూడా ఇవ్వాలి అని, అవసరమైతే రికాల్ కూడా ఇవ్వాలి అని, ఇవన్నీ కూడా మనం ఇవి ప్రజలు ఆలోచించాలి. సమాజంలో మీలాంటి వ్యక్తులు ఈ సమాజాన్ని మార్చే దిశగా పనిచేయాలి, ఓటర్లను మార్చే విధంగా పనిచేయాలి. వాళ్ళ సమాజంలో ఎవరైనా సోషల్ సైంటిస్ట్ ఉంటారు, అందరూ నాయకుల్ని పనిచేస్తే కుదరదు. సోషల్ సైంటిస్ట్ నాయకుల్ని మార్చేటువంటి శక్తి మనకు లేదంటారా కామన్ మ్యాన్గా? అంటే నాయకులను మనం మార్చలేము. ఓకే, పార్టీల మైండ్ సెట్ మనం మార్చుతామని నేను అనుకోవట్లేదు. అంటే మొత్తం మీద ఇక్కడ నాయకులే తప్పని మీరు సోషల్ ఇంజనీరింగ్ చేసి సోషల్ సైంటిస్టులు పనిచేసి సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. ఇది మనకు తప్పు. కులరహితమైన సమాజాన్ని మనం కోరుకున్నాం, అందరం కూడా సమాజ స్థాపన కోరుకున్నాం. ఈ సమాజంగా ఉండాలి అందరం కూడా. ఇందులో కులాలు మతాలకు తావులేదు. ఇంతకుముందు వచ్చిన సొసైటీలో కేవలం హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, రెండే కులాలు, డబ్బున్నోడు డబ్బు లేనోడు. అంటే డబ్బు లేనోడిని ఏదైతే పావర్టీ లేని బిలో ఉన్నాడో తీసుకొచ్చి వానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి చదువు, విద్య, వైద్యము, కూడు, గుడ్డ అన్ని ఇచ్చి అన్ని సమానంగా నిలబెట్టాలి. అది ప్రభుత్వాల బాధ్యత. చెప్పి నేను అది చేయట్లేదు కదా, చేయట్లేదు. కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే, స్వార్థ రాజకీయాల కొరకు పార్టీలు పోతున్న తరుణంలో మీలాంటి సోషల్ ఇంజనీర్స్ ఎఫెక్ట్ ఉండేది ఏంటిది? అలా మీడియా హైలీ ఎఫెక్ట్ ఉండేది. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా దగ్గర ఒక ఎలక్షన్ జరిగింది మొన్న, గ్రామ పంచాయతీ ఎలక్షన్. నేను ఏ పార్టీల పేరు తీయను, ఏ వ్యక్తుల పేరు తీయను, చెప్పండి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంచుమించు ఆ గ్రామం మీద నాతోనే చెప్పారు, ఈ గ్రామం మీద మేము 1,50,00,000 పెడతామని చెప్పి. ఓ సంఘానికి 10 గుంటలో 18 గుంటలో ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చిండ్రు, ఓ సంఘానికి 12 లక్షలు ఇచ్చిండ్రు, ఇంకో సంఘానికి 10 లక్షలు ఇచ్చిండ్రు, ఇంకా ఓటుకి ఇంత అని ఇచ్చిండ్రు. కానీ ఇప్పటికి కూడా సజీవంగా నాకు అనిపించేది సార్ అంటే, అక్కడ ఒక వ్యక్తి పోటీ చేసిండు, ఒక వ్యక్తి భార్య పోటీ చేసిండు సర్పంచ్గా పోటీ చేస్తే ఆయన ఖర్చు ఎంత తెలుసా సార్ మీకు? 1,000 రూపాయల నామినేషన్ ఫీజు, 2,000 రూపాయలు నమూనా బ్యాలెట్ పేరు కూడా వచ్చిండు ఆయన. అందరికి చూపించడానికి ఇక్కడ ఇది నా గుర్తు. నెంబర్ మీద మీరు వేయాలా? ఆయన మెజారిటీ ఎంత తెలుసా? 2,850 ఓట్ల మెజారిటీ. మొత్తం ఓటర్ సంఖ్య సార్? ఓటర్ సంఖ్య మండల హెడ్ క్వార్టర్ సంఖ్య 7,000 పైచిలకు. ఓకే, దట్ ఈస్ ద మండల హెడ్ క్వార్టర్. రైట్. ఓకే, 7,000 పైచిలుగులో సర్పంచ్ 7,000 పైన కూడా ఉందా? అంత మండల హెడ్ క్వార్టర్స్. ఓకే, మండల హెడ్ క్వార్టర్స్ జనరల్ ఉంటాయి అన్నట్టు. మా దగ్గర ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా 5 నుంచి 7, 8 వేలు ఉంటాయి దాదాపుగా 5 నుంచి 8 దాకా ఉంటాయి. రైట్. ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న మండల హెడ్ క్వార్టర్లో కేవలం 2,500, 3,000 ఉంది. అంటే వాళ్ళ వ్యక్తిని నమ్మేశారు, ఆయన నిజాయితీని, ఆయన వ్యక్తిత్వాన్ని. ఇంతకుముందు చూసాను నేను. ఇంతకుముందు ఆయన సర్పంచ్ ఉండే, ఆయన భార్య సర్పంచ్ ఉండే, ఆయన జడ్పీటీసీ డబ్బులు ఇచ్చినా, డబ్బులు పంచినా, ఒక పార్టీ మద్దతు ఇచ్చినా ఆయన కొటేషన్ ఇండిపెండెంట్గా. అంటే ఇక్కడ కూడా పార్టీల ప్రస్తావన గ్రామ పంచాయతీలో రాదు, కానీ టీవీలో కూడా ఏం చెప్తున్నారంటే మా పార్టీ వాళ్ళే గెలిచారు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు. నేను చెప్తా ఏంటంటే, నా పార్టీ వాడిని నేను పోటీ చేయిస్తా. ఒకవేళ నా ఊర్లో ఉందనుకోండి, మద్దతు నా పార్టీ నుంచి అభ్యర్థిని నేను నిలబెడతా. ఇది ఒకటి 20 అంటాం అని బయట చెప్పుకోవడానికి. జనరల్గా ఆ సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళు అటు ఓట్లు ఇస్తుంటారు. ఇటు అంటే చెప్తారు అక్కడక్కడ ఇంకా కూడా బతికుంది అది. అక్కడక్కడ అది అంటే సమాజం పూర్తిగా చచ్చుబడి పోలే. అక్కడక్కడ ఇంకా సమాజంలో మానవత్వానికి కానీ మంచితనానికి కానీ విలువ ఉంది. సమాజం పూర్తిగా రావడానికి కాలే ఇంకా. కాబట్టి మీలాంటి సోషల్ ఇంజనీర్లు అంటే అట్లాగా సార్, మీరు సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సమాజంలో ఎవరు ఏది ఇచ్చినా ఫ్రీ సార్. మీలాంటి వాళ్ళు వచ్చి మీ మీడియా అమ్ముడిపోయిందని నాకే చెప్పారు ఇంటర్వ్యూలో. మీ మీడియా అమ్ముడిపోయింది, ఇంకా మీరు కూడా ఏం చేస్తారని డైరెక్ట్గా చెప్తున్నారు. అసలు నేను అమ్ముడిపోయిందని నేను చెప్పను, కానీ మీ బాధ్యత మీలాంటి ఎనలిస్టులు కావచ్చు, కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, న్యూస్ ఛానల్ అన్నీ కూడా వ్యూస్ ఛానల్స్ అయిపోయినాయి సార్. నేను అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్ న్యూస్ ఛానల్స్ అవి బికమ్ వ్యూస్ ఛానల్స్. నీ వ్యూస్ నువ్వు పెడుతున్నావు అంతే తప్ప నా న్యూస్ నువ్వు పెడతలేవు. టీఆర్పీ నేను టీఆర్పీ అనను, ఇంకోటనను. నీ అవసరాలు నీ. ఇంతకుముందు న్యూస్ ఛానళ్ళల్లో ఉండేదంటే న్యూస్ ఛానల్స్ ఎప్పుడు క్యాపిటలిస్టులు పెట్టలే. ఓకే, ఒక పేపర్ పెట్టిందంటే మా ఇండియా రాసిన పంపిండు వాళ్ళు. అంత కమ్యూనిస్టులు అంటారు. ఇవాళ వచ్చింది ఎవరు? బిజినెస్ కమ్యూనిటీస్ వచ్చినాయి. న్యూస్ ఛానల్ పెట్టినా కూడా బిజినెస్ ఫార్మ్స్ వచ్చినాయి, వ్యాపారం వచ్చింది. వ్యాపారం వచ్చినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. రైట్. నేను తప్పనంటలేను, నేను కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన జీతాలు తెల్లలో రెంట్లు కట్టాలి, ఎక్విప్మెంట్ కొనాలి, ఒక నిమిషంలో ఒక సెకండ్ లోపల అక్కడ ఎక్కడైతే ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతారో చేరుకోవాలి. ఇవన్నీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి పరిస్థితి. దానికి ఎవరు కూడా జీవితకాలం మొత్తం పెట్టలేరు. డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ పోటీతత్వంలో
విలువలు మర్చిపోతారు విలువలు మర్చిపోతారు అనేది మా బాధ అంతే. పోటీతత్వంలో విలువలు మర్చిపోయి కేవలం దాన్ని కూడా ఒక ఏమంటారు వ్యాపార వస్తువుగా మార్చడంలో అదే ఒకటే బాధ అనిపిస్తుంది. సరే, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు ఛానళ్ళకి? చెప్పండి ముఖ్యంగా. అంటే ఛానల్ని ఓవర్కమ్ చేయాలంటే వేరే రకమైనటువంటి విధానం ఏం లేదంటారా? ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నాను సార్ అంటే ఇది మీ దృష్టిలో నేను ఏమంటున్నాను సార్ అంటే దీన్ని తప్పని నేను పూర్తిగా తప్పని నేను అనలేను, కొంతమేర తప్పడతాను నేను. డబ్బులు ఎవరు ఇస్తారని అడుగుతారు మిమ్మల్ని వెంటనే. అంతే కదా సార్, న్యాచురల్గా డబ్బులు ఎవరు అని అంటారు న్యాచురల్గా. అందుకని చెప్పి ఇది నిజంగా కూడా ఒక సోషల్ వర్క్. న్యూస్ మనిషికి వార్తలు చేయడం అనేది ఒక సోషల్ వర్కే. ఏ ప్రాంతంలో ఏమైంది, ఏ ప్రాంతంలో న్యూస్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, ఎగ్జాక్ట్లీ న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, కరెక్ట్. ఈ 4 మూలల్లో ఏం జరిగింది అనేది ప్రజలకు చేరవేసేదే డ్యూటీ. ఆ డ్యూటీని చేయడానికి దానికి కావాల్సిన కొన్ని సేకరణకు, వార్తా సేకరణకు కావాల్సిన అంగులు ఆర్భటాలు వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి దానికి ఖర్చు అవుతుంది, ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు తీసుకుంటే తప్పని నేను అంటాను. నేను వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ప్రభుత్వాలు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలి. ఓకే, ప్రభుత్వాలు కూడా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాం, రైట్, ల్యాండ్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఉన్నది, దానికి వాళ్ళకు ఒక కన్సెషన్ రేట్ ఇవ్వాలి. ఇటువంటి ఇచ్చుకుంటూ మీరు చేయాలి. ఇవాళ చాలామంది జర్నలిస్టులకు ఇక్కడ కూడా జీతాలు ఉన్నాయి. అవును అవును, చాలా మంది జర్నలిస్టులకు జీతాలు ఉన్నాయి. కరెక్ట్. రిపోర్టర్లకు ఎవరికి జీతాలు ఇవ్వట్లా, చాలా మంది ఇస్తున్నారు. లైసెన్స్ ఇచ్చినాం, నేను పలానా ఛానల్ అవును బిల్లు ఇస్తాం, మనం ఏం చేయాలి పాపమైన బతుకుదొర కొరకు. అంటే ఏం చేస్తారు, ఏం చేయాలంటే కలెక్షన్ చేస్తారంటారా మీరు? అంతే కదా. న్యాచురల్ అడ్వర్టైజ్మెంట్లు మళ్ళీ నాకు సంవత్సరంగానే నా వార్షికోత్సవం ఉంది, నాకు ఇంత టార్గెట్ పెడుతున్నాను. సంవత్సరం కాగానే నా పలానా ఛానల్ అయింది, పలానా పేపర్ది, నువ్వు నీ మండలానికి నువ్వు 2 లక్షలు తీసుకురమ్మంటావు అడ్వర్టైజ్మెంట్లు. పాపమైన ఎవరు పడాలి? అడ్డదారులు దొక్కుతారంటారా? న్యాచురల్గా సార్, నేను పిల్లం సాదుకోవాలని తెల్లారులేస్తే నేను న్యూస్ పంపాలి నీకు. నేను మొత్తం మంది అనట్లేదు, నేను అది కూడా చెప్తున్నాను. పరిస్థితులు మనం క్రియేట్ చేస్తున్నాం అంటున్నాం, పరిస్థితులు మనం క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం మనం చేసుకోవడానికి. నువ్వు ఇంత అంటే వాళ్ళు ఇంత అంటారు. న్యాచురల్గా ఇవన్నీ కూడా ఏమవుతుంది సార్ అంటే సమాజంలో ఏ ఒక్కరు కాదు, ఇది ఒక సమిష్టి బాధ్యత. సమాజంలో ఒకరిని తప్పుపట్టి ఒకరిని వెలితే చూపడానికి వెళ్ళలేదు, ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత. ఈ సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఏవైతున్నాయో వ్యవస్థలు కుప్పగూలిపోతున్నాయి. ఆ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలు దారి తప్పినప్పుడు ప్రజలు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది ఓటు రూపాన. అంటే కేకే గారు, అంటే మీరు అంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉండాలి అని మీరు రాజకీయాల్లో ఉండి కూడా మాట్లాడుతున్నారు, ఇది మంచి పరిణామమే. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాల్లో ముఖ్యంగా అంటే చట్టం పట్ల రాజకీయ నాయకులకి ఈ భయము లేకపోతే వీటి కంటే రాజకీయాల్లో రాజ్యాంగపరంగా అంటే నైతికత ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చెప్తారు మీరు అసలు? అంటే నైతికత అనేది ఉండాలంటే ఇంతకుముందు మీకు చెప్పాను నేను, నైతికత లోపించింది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం అయ్యాలి. అదే మీరు మాట్లాడుతున్న విలువలు అని, అది రావాలంటే ఏం చేయాలంటున్నాను నేను. లోపించింది చెప్పారు, కానీ దాని పరిష్కారం కూడా మీరు చెప్పాను నేను. పార్టీలన్నీ కూడా గెలుపు ధ్యేయం కాదు, సమాజాన్ని బాగుపరచాలనే ధ్యేయంగా పనిచేయాలి. సమాజంలో ఉన్న రుగ్మతలన్నిటికీ మందు వేసే విధంగా పనిచేయాలి. అలా గెలుపు ధ్యేయంగా పనిచేసినప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా పనిచేయాలి, దాన్ని చేయలేము. ఓటరు కూడా నాకేమొస్తుందనే ఒక ఆలోచనతో పనిచేసినప్పుడు ఇది క్యూర్ రాదు కదా. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ సోషల్ ఇంజనీరింగ్ జరగాలి దీనికి. ఏ రకమైన సోషల్ ఇంజనీరింగ్ అంటారు, ఏం చెప్తారు మీరు? అంటే ఉదాహరణకు డబ్బులు ఉన్నది తీసుకొచ్చి టికెట్ ఇస్తాం, ఓటును కొంటండి ఆయన. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మంచోళ్ళు లేరంటారా? ఏం చెప్తారు? మంచోళ్ళు లేరని అంటారు. అందరూ అన్ని వర్గాలలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. 100% ఎందులో కూడా చెడ్డవారు ఉన్నారు, 100% ఎవరు కూడా మంచివారు కాదు. రైట్. నేను అనేది ఏంటంటే ప్రపోర్షనేట్. ఓకే, ఏ రకమైన పరీక్షలు పెట్టాలంటారు పోనీ మీరు చెప్పండి? పరీక్షలు అంటే వాళ్ళకి సేవా తత్పరత ఉండాలి. ఎట్లా తెలుసు సమాజానికి నేను ఏ విధంగా చేస్తాను అనేది. నేను ఒక వ్యాపారం నుంచి పట్టుకొని వచ్చిన వాళ్ళను ఎంతసేపు వ్యాపారాలు, ఈ కాంట్రాక్ట్ నాకు వస్తుందా, ఆ కాంట్రాక్ట్ నాకు వస్తుందా, ఈ ఛానల్ పెట్టుకుంటే ఏమొస్తుంది, అదేం చేస్తే ఆ వ్యక్తుల్ని మనము సమాజంలో లేదా మన ప్రజల్లో ఎట్లా గుర్తించాలి? అంటే పలానా వ్యక్తి పనిచేస్తాడు. బేసిక్గా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి సార్. గ్రౌండ్ లెవెల్ నుండి తెల్లారులేస్తే జనంతో ఎవరైతే మమేకం అవుతారో, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే జిల్లా వరకు, రాష్ట్రం వరకు, దేశం వరకు వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ వాళ్ళ నియంత్రణలో ఉంటుంది. ఆ నియంత్రణ ఉన్నప్పుడు పలానా వ్యక్తికి పని చేస్తే వాడు నిస్వార్థంగా పనిచేస్తాడు, అంటే కార్యకర్తలు వానికి ఇస్తే పని చేస్తాడు. ఇవాళ 5 సంవత్సరాలు జెండా మోసినోడు వేరు,
ఎలక్షన్ రాగానే టికెట్ వచ్చేది వేరేవాడికి. చాలా సందర్భాలు చూస్తాం మనం. మరి 5 సంవత్సరాలు కష్టపడ్డోడు వాడేం చేయాలి? ఈ సడన్గా ఊడిపడ్డోడు మనకి సమాజం మీద ఏం అవగాహన ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీ మీద ఏం అవగాహన ఉంటుంది? కేవలం ఏంటంటే వాడిని పిలిచి నీ అవసరం ఉంది, నీకు ఈ 90% మంది మన ఎవరి ఉన్నారు అనుకున్నాడు ఎవరిదాకా. డబ్బుల ప్రభావంతో 80% మంది ఆయన తిరుగుతారు. అదే మీ లెక్కనే ఇప్పుడు ఒక 2-3 పార్టీ నాయకులు కూడా ఇదే చైర్లో ఇక్కడే నాకు ఇంటర్వ్యూ వేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే మరి పార్టీ నడవాలంటే ఎట్లా నడవాలా, మరి వాళ్ళు కూడా ఫండింగ్ ఓపెన్ ఫండింగే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏదైతే ఉందో మరి బాండ్స్ రూపంలో అది మీకు తెలుసు, దాని గురించి తర్వాత చర్చిద్దాం. మరి ఇట్లా ఇస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఇచ్చి వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్ళకి అవకాశం కల్పించాలి కదా అని డైరెక్ట్గా చెప్పారు. నాకు అసలు ఏం చెప్తారు మీరు దీనికి? నేను ఏమంటున్నాను సార్ అంటే అదే నేను పనికిరాదు అంటున్నాను. నేను పార్టీ తీసుకోవద్దంటారా? డబ్బులు తీసుకోవద్దంటారా? డబ్బులు తీసుకో, పార్టీ నడవాలంటే డబ్బులు కావాలంట. నిజంగా కావాలా? బాండ్స్ తీసుకున్నాం ఏదైతే మీరు బాండ్స్ చట్టపరంగా ఏదైతే మీకు అనుమతించారో చట్టపరంగా తీసుకోండి. నువ్వు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ 20 లక్షలు పెట్టాలి, ఎంపీ క్యాండిడేట్ ఇంత పెట్టాలి, దీనికి ఇంత పెట్టాలని. దానికి లోబడి ఎందుకు మనం పని చేయకూడదు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎవరిని జెండాలు పెడుతున్నారు, ఎవరిని మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లే వాళ్ళు? అదే అడుగుతున్నాను నేను. అంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అంటే అది ప్రజలు అడగాలన్నా, రాజకీయ నాయకులు అడగాలన్నా, మీరన్న సోషల్ ఇంజనీరింగ్లో ఈ మీడియా అడగాలన్నా, ఎవరు అడగాలంటారు? ఇప్పుడు చాలా మటుకు సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళు అడుగుతున్నారు సార్. వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ జరగట్లేదు కదా. ఎట్లా ఏదైతే ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఇప్పుడు ప్రశ్న. మళ్ళీ 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 కొన్ని సంవత్సరాల నుంచి ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇది నేను అవుతుందని నేను అనుకోను. మనం అన్నంత మాత్రాన అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది ఒక కుళ్ళిపోయిన వ్యవస్థగా తయారైంది. కుళ్ళిపోయిన వ్యవస్థగా తయారైంది. ఎవరిని ఎప్పుడు చెప్పినా కానీ నేను ఒక మాట మాట్లాడానుకో, ఆయన ఏమైనా సొక్కబోడాలని నన్ను కూడా అనేటోళ్ళు ఉంటారు. ఆయన ఏమైనా కరెక్ట్ పర్సన్ అని నన్ను కూడా అంటారు అలా. కానీ నేను దాని లెక్క నేను వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను మీకు చెప్తున్నా. నేను ఇవాళ వ్యవస్థ భారతదేశంలో వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది, నిస్తేజంగా తయారవుతుంది. కేవలం స్వార్థ రాజకీయాల కొరకు అధికారమే పరమావధిగా వ్యవస్థలను అన్నింటి కూడా వాటిని దిగదార్చి ఇవాళ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఇవాళ సిబిఐ కానీ రాజకీయంగా, ఇంతకుముందు రాజకీయం లేదు. ఎలక్షన్లు వచ్చినాయంటే అపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ లీడర్ల ఇళ్ళ మీద ఐటీ దాడులు అవుతున్నాయి, సిబిఐ దాడులు అవుతున్నాయి, ఈడీ దాడులు అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వాస్తవానికి అంటే నాకు తెలిసినంతవరకు అంటే ఒక కామన్ మ్యాన్గా అంటే మనకున్న చట్టాలు కావచ్చు, ఈ రకంగా ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. అంటే వీళ్ళందరూ రాజకీయ నాయకుల కనుసన్నల్లో లేదా రాజ్యం ఎవరి చేతిలో, యూనియన్ గవర్నమెంట్ అనుకుందాం ఉదాహరణకి, అవన్నీ సెంట్రల్ లెవెల్లో పనిచేస్తాయి. సెంట్రల్ అనే పదం లేదనుకుంటా, యూనియన్ అని మాట్లాడాలి మనం. సో వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నాయని మీరు అంగీకరిస్తారా? అంటే నేను ఏమంటున్నా సార్ అంటే మీరు అంటే నేనే కాదు, మీ అబ్జర్వేషన్ కూడా మీరు చెప్పండి ఒకసారి. నేను చెప్పేదానికి సమాధానం. నేను కామన్ మ్యాన్గా ప్రశ్న అడుగుతున్నాను. నేను కూడా కామన్ మ్యాన్గా చెప్తున్నా మీకు. నేనే పైనుండి వచ్చిన మనిషిని కాదు, నేను కూడా కామన్ మ్యాన్గా చెప్తున్నా. ఇవాళ నాకు అవగాహన ఉన్నప్పటి నుండి వ్యవస్థలు రోజు రోజుకు క్షీణించుకుపోతున్నాయి. స్వయం ప్రతిపత్తి వాళ్ళు తీసుకుపోతున్నారు వ్యవస్థలు. ఒక్కొక్క వ్యవస్థ ఇంతకుముందు మీకు టీఎన్ శేషన్ ఉదాహరణ చెప్పాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. టీఎన్ శేషన్ ఆయన ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఆయన టీఎన్ శేషన్ అంటే అందరు భయపడ్డారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చెప్తారో తెలియదు, ఎవరేం చెప్తారో తెలియదు. వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి వాళ్ళ. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్ చేయాలంటే సిజేఏ వాజ్ ద మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. తీసేశారు. ఇలా పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ ఇచ్చి తీసేశారు. అంటే మరి అక్కడ ఎవరి స్వార్థం కొరకు పనిచేసిన వాళ్ళు, ఎవరి స్వార్థం కొరకు పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అలా ఇప్పుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ను కానీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని పెట్టాలనుకున్నారు. దానిలో కూడా ప్రతిపక్ష నాయకుడు డిసెంట్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు, మేము ఇద్దరం మెజారిటీ ఉన్నాం అని చెప్పి నువ్వు పెట్టేసినావు. అంటే ఇవన్నీ కూడా వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేయడంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా, వాళ్ళే పర్మనెంట్గా ఈ దేశాన్ని పరిపాలించాలనే దిశగా వ్యవస్థలను వాళ్ళ కనసలను మలుపుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. అది పాలకులు మారేంత వరకు. పాలకులు మారాలంటే ఎవరు మారాలి? ప్రజలు మార్చాలి, ప్రజలు గ్రహించాలి దాన్ని. ప్రజలను గ్రహించాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు దాన్ని ఇంతవరకు మాట్లాడినాను. మీడియా వ్యవస్థలు చేయాలి, సోషల్ ఇంజనీర్లు చేయాలి, సోషల్ సైంటిస్టులు చేయాలి. ఇది మన బాధ్యత. మళ్ళీ ఇది మీరు చెప్పేది ఏంటంటే ఇది ప్రజల నుంచే రావాలని చెప్తున్నారు. ఎప్పుడైనా ఇంజనీరింగ్ లాగా ఇక్కడి నుంచే రావాలని చెప్తున్నారు. అంటే ఏ మార్పు రావాలన్నా, సివిల్ వార్ లాంటిదో ఏదో రావాలని చెప్తున్నారు. ఏ మార్పు రావాలన్నా ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడే మార్పులు జరుగుతుంటాయి. ఇవాళ మీరు మన మంచిదో చెడ్డదో నాకు తెలియదు. బంగ్లాదేశ్లో ఏమైంది? జంజిల్ లాగా అదే. మొన్న నేపాల్ ఏమైంది? ఖాళీ సోషల్ మీడియా.
అంటే అదొక ఉమ్, వార్ ఫూటింగ్లో వచ్చా. విప్లవం అంటారా మంచిదే అంటారా ఏం నేను చెప్తారు మీరు? విప్లవం అని నేను అనను, మరి ఏం చెప్తారు? విప్లవం అని నేను అనను. ఉమ్, ఒక విచక్షణతోని ఉమ్, విచక్షణపూరితమైన ఆలోచన వ్యవస్థ రావాలి. ఓకే. ఉమ్, వ్యవస్థకు ఏది ఉపయోగపడుతుందో అది రావాలి. ఉమ్, సమాజాన్ని ఆరోగ్యవంతంగా నిర్మించే దిశగా పనిచేసే ఉమ్, వ్యవస్థ రావాలి. ఉమ్, ఇలా ఆ వ్యవస్థలన్నీ కూడా ఆ సమాజం ఆరోగ్యంగా ఉండాలి, ఉమ్, సమాజాన్ని బాగుంచాలని చెప్పి ఆ వ్యవస్థలన్నింటి కూడా క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ రైట్. ఏదైతే భారతదేశ రాజ్యాంగంలో 4 మూల స్తంభాలు ఉన్నాయో ఉమ్, ఆ మూల స్తంభాలను అప్పుడు మనం అన్నం కూడా నిర్మించడం జరిగింది. అలా ఉమ్, ఆ మూల స్తంభము ఒక్కొక్కటిగా కుంగిపోతుంది. అలా ఉమ్, ఒక్కొక్కటిగా కుంగిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. ఉమ్, ఆ నిర్వీర్యమైపోయినప్పుడు చదువుకున్న సమాజం మనం ఇలా ఉమ్, చదువుకొని నేను ఇంత ఇంత చదువుకుంటే ఎలా మనకి ఇలా చదువుకున్న వాళ్ళం అందరం కూడా మనం ఒక మాట ఉంది, మనం ఉమ్, చదువుకున్న వాళ్ళం అందరం కూడా విజ్ఞానులం అందరం కూడా అజ్ఞానులుగా మారిపోతున్నాం మనం. ఉమ్, ఉమ్. ఇంకా అంతకంటే 10 మాట అంటే అవకాశాల కోసం. అవకాశాలు మన అవసరాల కోసం, అవకాశాల కోసం. ఉమ్, ఉమ్, అదే అన్న నేను, వ్యవస్థలో ఉన్న పెద్దలు ఏదైతే వ్యవస్థను నడిపియాలనో ఉమ్. ఆ వ్యవస్థలో ఉన్న పెద్దలకు అనేకమైన ఎంబార్గోస్ ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు వ్యవస్థ మొత్తం కూడా అంటే కూలిపోతుంది ఇది అంటున్నారుగా, మొత్తం కూలిపోయినాక మళ్ళీ బిల్డింగ్ కట్టుకునేటువంటి అవకాశం ఉందంటారా ఏం చెప్తారు మీరు? సార్ ఏ సమాజమైనా కానీ, ఏ వ్యవస్థ అయినా కానీ దానికి ఎండ్ ఉండదు, ఎప్పుడు కూడా ఎండ్ ఉండదు, ఎండ్లెస్. ఎండ్లెస్ అది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ పునరావృతం అవుతాయి, మళ్ళీ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇవాళ అనేక సందర్భాలు అనేక దేశాల్లో ఏం జరిగింది, రైట్. వాళ్ళ పునర్నిర్మాణం జరుగుతున్నట్టు వ్యవస్థలు. ఎందుకంటే దట్ ఇస్ వైబ్రాంట్. రైట్. ఇప్పుడు ఎక్కడో ఒక మూలలో ఎక్కడో ఒకరు ఉంటారు, రైట్. వాళ్ళను ఇప్పుడు ఏదో ఉన్నారు, నేపాల్లో ఏదో జరిగింది, అవునా? ఒకటే వ్యక్తి ఎస్, ఒకటే వ్యక్తి చేసిండు. ఇక్కడేదో జరిగింది బంగ్లాదేశ్లో, బంగ్లాదేశ్ ఒక స్టూడెంట్ లీడరే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎక్కడో ఒకసారి సమాజం మీరు ఇందాక చెప్పాలా అట్లాంటిది రావాలంటారా వద్దంటారా ఏం చెప్తున్నారు? ఎందుకంటే అత్యధికంగా ప్రపంచంలో యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశమే. దాదాపుగా అంటే సెన్సస్ అయితే ఇప్పుడు లేవు, అప్పుడు జరిగిన 2011 కంటే ముందు జరిగినటువంటి సెన్ససే కాబట్టి. సో ఇక్కడ ఆ యువత ఎక్కువ ఉంది. ఎందుకనంటే వీళ్ళు ఆలోచించట్లేదా, వీళ్ళ మైండ్లని అంటే మార్చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఏం చెప్తున్నారు మీరు అసలు? నాకు అర్థం కావట్లా. మైండ్లను మార్చేశారా, మ్యానిపులేట్ చేస్తా, ఒకరు మార్చితే మారేది కాదు. దేనికైనా ఒక సమయం వస్తుంది, ఓకే, సమయం కొరకు చూస్తారని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు విప్లవం అనే పదం మాట, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చైతన్యానికి విప్లవం అనే పేరు పెడితే ఎవరైనా చేయలేరు. ఇప్పుడు చైతన్యం, ఇప్పుడు ప్రశ్నించే హక్కుని రాజ్యాంగమే ఇచ్చింది మనకు. ఇప్పుడు నా రేషన్ కార్డు నాకు ఇయ్యి, నాకెందుకు వైద్యం ఇస్తలేవు నువ్వు, నాకెందుకు చదివిస్తలేదు, నాకెందుకు కొలివిస్తలేవు అనే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. నాకెందుకు దున్నుకోవడానికి భూమి ఇస్తలేవు, ఇస్తే మరి స్టేషన్లో వేసి కొడతారు కదా సార్. మళ్ళీ వీడెవడో ఎక్కువ మాట్లాడుతున్నాడు, అది ఒకరిని కొడతారు, ఇద్దరిని కొడతారు, ముగ్గురు కొడతారు. అందుకే నేను అన్నాను విప్లవం అని. విప్లవం అనండి నేను, అది చైతన్యం అంటారు. ఓకే, రైట్. దానికి ఒక్కొక్క పేరు, దానికి వాళ్ళ డిక్షనరీలో వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు దానికి. కానీ నేనేమంటున్నా, వాళ్ళ ప్రశ్నించే హక్కులను వాళ్ళు తెలుసుకున్నారు సార్. నేను అనేది ఇందాక నుంచి జంజీ అంటే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రావాలంటారా, రాజ్యాన్ని ప్రశ్నించాలంటారా, ఏం చెప్తున్నారు? నేను ఏదో వచ్చి హింసాయుత ధోరణిలో పోవని నేను అంటలేను. నేను వాళ్ళకున్న ఆయుధం ఓటు, ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం. ఇవాళ ఎన్ని మార్పులు చేర్పులు చేయాలని, ఎన్ని రిగ్గింగ్లు చేద్దాం అనుకున్నా, ఏం చేస్తారే అనుకుందాం, ఇది చేద్దారు అది చేద్దారు అనుకున్నా, కానీ దేశం మొత్తం చేయలేరు కదా. రైట్. దేశం మొత్తం అయితే ఒకసారి చేయలేరు కదా వాళ్ళు. కాబట్టి యువకులు చైతన్యవంతులు కావాలి, విద్యార్థులు చైతన్యవంతులు కావాలి, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలను చైతన్యవంతులు చేయాలి. ఒక విద్యార్థి అయిన కుటుంబాన్ని చైతన్యవంతులు చేస్తారు, ఒక యువకుడు అయిన కుటుంబాన్ని చైతన్యవంతులు చేస్తారు, ఒక చదువుకున్న వ్యక్తి తన కుటుంబాన్ని. వ్యవస్థ మీరు చెప్పినట్టుగా లేదు సార్. ఎట్లా ఉందంటే ఉదాహరణకి సేమ్ అంటే మా ఇంటి పక్కన ఇంటి రిలేటివ్స్ సంథింగ్ అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు చర్చ వచ్చినప్పుడు మనం అక్కడ ఏదో జరుగుతుంది ఇష్యూ, మనం పోయి మాట్లాడతాం, దీన్ని టేకప్ చేద్దాం, ఎందుకు అట్లా జరుగుతుందంటే నీకెందుకు ఆ గొడవ అంటే ఎట్లా ఉందంటే సమాజం పక్కన ఇంట్లో భగత్ సింగ్ పుట్టాలని మా ఇంట్లో పుట్టొద్దనే స్థితిలోనే ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది. దానికి ఏం చెప్తారు? మనకి ఎందుకురా, ఏం చేసుకుంటే మనం హాయిగా ఉంటే చాలని వాళ్ళే ఎక్కువ. నేను ఫస్ట్లో మాట్లాడిన స్వార్థ చింతన ఎక్కువైందని నేను చెప్తున్నాను సార్. సమాజంలో అనేకమైన రుగ్మతలు ఉంటాయి. అంటే దీంట్లో అందరూ ఉన్నారు కదా సార్. మీరు ఇందాక బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కూడా మరి తప్పు చేస్తున్నారంటే అందరు తప్పు చేస్తున్నట్టేనా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను ఇంతకుముందు మాట్లాడాను, అందరం గొంగట్లోనే మెతుకులు తింటున్నాం సార్ అని. అందరికి అంటుతుంది అంట, అందరికి అంటుతుంది. అది దానికి మార్పు రావాలంటే ఎప్పుడు ఒక సమయం వస్తుంది. బరువు ఎక్కువై హోల్ పడి కింద పడితే ఆ గొంగడి నుంచి పడ్డా కానీ పడకుండా వెంట్రుకలు ఆపుకుంటాయి, ఆ వెంట్రుకలు ఆపుకుంటాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా ఈ సమాజంలో ఏదో ఒక స్పార్క్ ఉంటుంది.
ఏదో ఒక స్పాట్ ఉంటుంది, దేనికైనా ఒక సాచురేషన్ లెవెల్ ఉంటుంది. రైట్ సార్. అంటే ఒక్కసారి ఈ ఫిరాయింపుల చట్టానికి మనం బ్యాక్ వస్తే అంటే దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్లు 91 అమెండ్మెంట్ తర్వాత అంటే ఇంకా జరగాలంటే ఏం చెప్తారు? అంటే నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి అంటే ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేనున్నాను, ఏదో ఒక పార్టీలో గెలిచాం, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకో పార్టీ, టీఆర్ఎస్, ఎందులో నుంచి గెలిచిన తర్వాత నేను వేరే పార్టీకి పోయినప్పుడు ఈ అనర్హత వేటు ఇట్లా చేరారు కాబట్టి ఆ బీఫామ్ తీసుకున్నది అది 2 నెలల 3 నెలల స్పీకర్కి అధికారాలు ఇస్తే బాగుంటుందా? దాన్ని అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారని నేనేమంటున్నా సార్ అంటే ఏది ఏమైనప్పుడు దేనికైనా ఒక నిర్దిష్ట కాలం ఉండాలి. ఎంత ఉండాలంటారు? అది ఎంత ఉండాలి? మీరు ఒక అడ్వకేట్ చాలా కేసులు కూడా చూసుకుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఏదైతే ఈ దేశంలో ఉన్నాయో వాటిని ఎవరు గౌరవిస్తలేరు. ఇలా సుప్రీంకోర్టు చెప్పింది మొన్న ఒక మాట, ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే అడ్వకేట్గా నేను ఎక్కువ కామెంట్ చేయలేను, ఎందుకంటే న్యాయస్థానాలపైన ఎక్కువ చేయలేము మనం. ఒక ఎలక్షన్ పిటిషన్ ఉంటే ఎలక్షన్ పిటిషన్ను 6 నెలల లోపల మీరు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రైట్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి అతని ఎలక్షన్ పైన ఏమైనా ఇబ్బంది పడి దాన్ని క్వశ్చన్ చేసినట్టయితే ఒక పిటిషన్ 6 నెలల లోపల డిస్పోజ్ ఆఫ్ చేయాలని ఉంటుంది. అది ఎవరి పరిధిలో ఉన్నది? కోర్టుల పరిధిలో ఉంది. అది కోర్టుల పరిధిలో ఉంది. కానీ ఇప్పుడు ఇట్లాంటి నేను చెప్తున్నా అక్కడ 6 నెలల పరిధిలో ఉన్నది సుప్రీంకోర్టు హైకోర్టుతో చేయించలేకపోతుంది. 6 నెలల పరిధిలో ఎస్ అవుతుందా నో అవుతుందా వెనక సరి. ఓకే. ఇలా స్పీకర్ పరిధిలో స్పీకర్కి ఇచ్చినారు యాంటీ డిఫెక్షన్ లా దానిలో ఉన్న దాని ప్రకారం కానీ 91 అమెండ్మెంట్ 2003లో జరిగిన దాని ప్రకారం కానీ ఆయనకు టైం ఎక్కడ కూడా లిమిట్ ఫిక్స్ చేయాలి. అందుకని సుప్రీంకోర్టు కూడా చాలా అంటే ఇది కావాలనే చేయలేదంటారా? మీరు ఇందాక చెప్పినట్టు మళ్ళీ సేమ్ బ్యూరోక్రాట్లు ఇలాంటి పాలసీ అని తీసుకొచ్చారంటారా? ఏం చెప్తారు మీరు? ఈ రూపాలు ఉందని ప్రజలందరికీ తెలుసు, నాయకులకి తెలుసు, ఇప్పుడున్నటువంటి పాలకులకి తెలుసు, అడ్వకేట్లకి తెలుసు, మీలాంటి సమాజం మొత్తానికి తెలుసు, మీరన్న సోషల్ యాక్టివిస్టులకి తెలుసు. జరుగుతున్న పరిణామాలు బట్టి చూసినట్టయితే ఆ రోజు వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న స్పీకర్ అంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన సహజంగానే యాక్ట్ చేస్తారు అనుకోవచ్చు వాళ్ళు. ఓకే. రెండోది మీరు అన్నట్టు కూడా ఉండొచ్చు. మరి అట్లాంటి చట్టాన్ని దేనికైనా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలిపెడితే బాగుంటుందని కూడా ఉండొచ్చు. కానీ చాలామంది ఏమి ఊహిస్తారంటే ఒక స్పీకర్ పెద్ద ఒక సమున్నతమైన స్థానం, అది దాన్ని టక్కన అయిపోద్దని అనుకోవచ్చు. అంటే ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. పార్లమెంట్లో ఉన్నప్పుడు దాన్ని పార్లమెంట్ చట్టం చేసినప్పుడు అదే అనుకొని ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే విప్కి అగెనిస్ట్గా ఓటేసినప్పుడు కానీ, పార్టీకి అగెనిస్ట్గా బయట మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ కూడా పట్ల తీసుకొని యాంటీ డిఫెక్షన్ కింద చేయొచ్చు. మొన్ననే పార్లమెంట్లో జరిగింది కదా, ఇద్దరు జనతాదళ ఎంపీలు ఏదో మాట్లాడితే వాళ్ళను చేసిన వాళ్ళే వారంటీగా రాజీనామా చేసి వెళ్ళిపోయినట్టు కూడా సంఘటన కూడా ఉన్నాయి. అదే మీరు తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో చూసినట్టయితే పట్టుకొని వేలాడినరు. షిండే వర్గం కానీ, ఇటు ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం కానీ, ఇక్కడ కర్ణాటక కుమారస్వామి కేసులో ఏమైంది, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు. ఇవాళ ఈ జరుగుతున్న పరిణామ క్రమంలో మళ్ళీ దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలి వాళ్ళు. ఎందుకంటే ఇవి అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. వీళ్ళు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగే పరిణామాలు ఊహించి ఉండకపోవచ్చు వాళ్ళు. రైట్. మీరు తేవాలని చెప్తున్నారు, సరే ఆ కాలం నిర్దిష్టంగా ఉండాలంటున్నారు. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఇస్తే ఎట్లా ఉంటుంది, లేదా కోర్టులకు ఇవ్వాలన్నా లేకపోతే స్పీకర్కి ఇవ్వాలన్నా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ చట్టం పార్లమెంట్ చేసిన ఇక్కడ మనకు ఉన్నది కూడా అంతా కూడా పార్లమెంట్ చేసిన చట్టం ఇది. పార్లమెంట్ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ ఎవ్రీథింగ్. కరెక్ట్. ఈ దేశంలో కాబట్టి పార్లమెంట్ చేసిన చట్టాన్ని వేరే వాళ్ళు చేయడానికి వీళ్ళేది. ఓన్లీ దే కెన్ గివ్ సజెషన్స్ నౌ. ఎనీథింగ్ ఈజ్ సజెషన్. ఇలా సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, ఆ పవర్ని ఎవరికి ఇవ్వాలంటే ఆ చట్టం చేస్తుంది పార్లమెంట్. ఒకవేళ చేయాల్సి చట్టంలోనే పెట్టాలి ఇది. ఓకే. చట్టంలోనే పెట్టాలి. ఓకే. స్పీకర్కి ఇవ్వాలా లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఇస్తే బాగుంటుందా, ఏం చెప్తారు మీరు? దాంట్లో కూడా 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సార్. నేను ఏమంటున్నాను, ఇప్పుడు నేను ఎలక్ట్ అయినా యాంటీ డిఫెక్షన్ దానికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. యాంటీ డిఫెక్షన్ కావాలి. ఇప్పుడు నేను ఒక చట్ట పరిధిలో నేను ఆ రోజు పలానా భావజాలంతో పలానా పనులు చేస్తా అని చెప్పి నేను వచ్చిన వాళ్ళ నేనేం చేయలేకపోయినా, నేను ఏం చేయలేనప్పుడు కూడా నేను మాట్లాడి చేయలేనప్పుడు నేను అనేకమైన బాధ్యతలు పనిచేస్తాను. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లాలో కూడా కొన్ని సజెషన్ చేసుకోవచ్చు మనం. ఇవాళ ఈ యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు పనిచేయాలంటే ఏదైతే ఒక ప్రధాన పార్టీ నుంచి డెవలప్ విప్పులు ఇస్తాం మనం జనరల్గా. విప్ అగెనిస్ట్గా ఇస్తే చెప్పి వాళ్ళకు ఏదైనా రీజన్స్ ఉండి విప్పుకు రాకపోతే ఆబ్సెంట్ ఉంటే కూడా అప్పుడు ఇబ్బంది లేదు. ఒకవేళ విప్ ఇచ్చినప్పుడు కూడా ఆబ్సెంట్ ఉంటే యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తుంది. విప్ ఇచ్చిన ఆల్రెడీ విప్ జారీ చేసి ఉండాలి. విప్ జారీ చేసి ఉండాలి, చేయకపోతే అవసరం లేదు. అప్పుడు ఒక రీజన్ ఇచ్చి నేను రాలేకపోతున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు కాలు బాగాలేదు, నేను లేస్తాను, బెడ్ అయినా, ఐఎమ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ కుడ్ నాట్ కమ్ అని చెప్పి ఉందనుకుంటా. రీజన్ ఇచ్చినప్పుడు ఆయన విప్ జారీ అయినప్పుడు కూడా రాకుంటే యాంటీ డిఫెక్షన్ లా కిందకి రాదు.
ఓకే. ఒకవేళ విప్ జారీ చేయబడ్డాక కూడా ఉమ్, విప్ అందుకొని కూడా ఉమ్, ఆబ్సెంట్ ఉన్నాడు అనుకోండి, ఉమ్. అది యాంటీ డిఫెక్షన్ లానే. ఎట్లా అవుతుంది సార్? సడన్ గా సర్జరీ అవుతుంది, హార్ట్ పార్టీ అటాక్ యొక్క వస్తుంది, హాస్పిటల్ పోతాడు కదా. రీజన్ ఉండాలని చెప్తున్నాను నేను. రీజన్ ఓకే, వ్యాలిడ్ రీజన్ ఉండాలి మీరు. వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఓకే, చూపించగలగాలి. చూపించగలగాలి. ఉమ్, లేకుంటే విప్గా ఆనెస్ట్గా ఉమ్. ఆబ్సెంట్ అయినా నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయం తీసుకోవచ్చు. లేకుంటే మీరు విప్గా ఆనెస్ట్గా ఓటేసినా కానీ ఉమ్, అది ఉమ్, ఉంటుంది. ఉమ్, రెండోది ఉమ్, విదిన్ ద హౌస్ కానీ ఉమ్, అవుట్ ఆఫ్ ద హౌస్ కానీ ఉమ్, ఏ పార్టీ నుంచి అయితే మీరు ఎలక్ట్ అయినరో ఉమ్, ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తుంది. ఉమ్, ఉమ్. ఇండివిజువల్గా నీవుగా నాకు నచ్చలేదని చెప్పి నువ్వు రాజీనామా చేసినా కానీ యాంటీ డిఫెక్షన్ లానే. అంటే ఇక్కడ ఒక్కటి ఉంది సార్, అంటే మీరు అడ్వకేట్గా చెప్పండి, అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా చెప్పండి, ఏ రకంగానే చెప్పండి. సో ఇలాంటి విప్పులు ఉన్నప్పుడు కొంతమంది, ఉదాహరణకు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా విప్పు ఉంటుంది. సరే, మనం మెయిన్గా వీళ్ళు చట్టసభలో ఉంటారు కాబట్టి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, సో యూనియన్ గవర్నమెంట్లో ఎంపీలు అనుకున్నాం. వీళ్ళందరూ ఆ విప్పు జారీ చేయడం వల్ల అంటే వాళ్ళు భయంతో అంటే పనిచేస్తున్నారు, అంటే వాళ్ళు కేవలం ఒక యంత్రాల్లాగానే పనిచేసి ఇక బాబు జారీ చేశారు కాబట్టి సంతకాలు పెట్టాలి దీనికి కాబట్టి పెడుతున్నాం అనే విమర్శ కూడా ఉంది. దీనికి మీరే అంటే చెప్తారు? నేను అందుకే కొన్ని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. నేను అందుకే ముందానండి నేను. ఉమ్, ఎందుకంటే ఒక పార్టీ, నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఇంత పని చేద్దామని వస్తున్నాను, నాకు ప్రశ్నించే హక్కు లేకుండా పోతుంది. ఉమ్, నీ విప్పించినప్పుడు నేను ప్రశ్నించే హక్కు లేకుండా పోతుంది. రైట్. నా భావ స్వాతంత్రాన్ని నువ్వు అంటే దెబ్బతీస్తావు. విప్పు ఉండాలంటారా వద్దంటారా? విప్పు ఉండాల్సిందే, దానికి కొన్ని పరిమితులు ఉండాలంటారు. ఓ, ఓకే. దానికి కొన్ని పరిమితులు ఉండాలి. అన్ని సందర్భాల్లో పనికిరాదంటారు. అన్ని సందర్భాల్లో పనికిరాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉన్నది, ఎగ్జాక్ట్లీ. అప్పుడు విప్పు ఉండాలి. ఓకే. లేకుంటే ఒక బడ్జెట్ సెషన్ ఉంది, అప్పుడు విప్పు ఉండాలి. ఓకే. బిల్ పాస్ కావాలంటే మరి తప్పదు ఇంకా. ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో నా డెవలప్మెంట్ గురించి ఇంకో పార్టీ వ్యక్తి దగ్గర పోతా. ఇప్పుడు నేను ఒక పార్టీ నుంచి గెలిచిన, ఇలా మీ పార్టీ అధికారంలో ఉంది, కరెక్ట్. నా కాన్స్టిట్యున్సీ డెవలప్ కొరకు పోయి నేను మీతో మాట్లాడితే తప్పు కాదు కదా. ఏం తప్పు కాదు. నేను ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, ఎవరైనా ఎవరితోనే మాట్లాడచ్చు. నువ్వు నా ఆ హక్కును నువ్వు కాలు రాస్తున్నావు కదా. ఓకే, మాట్లాడద్దు అంటున్నారు. మాట్లాడద్దు అంటున్నావు. మాట్లాడు, నువ్వు పోయి మాట్లాడితే నేను ఏదో గొడుపుటాన్ చేసినట్టు. ఇక్కడ కూడా మీరు ఉండాలి అన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే సీఎం మీదనే పెట్టిన అనుకుందాం. సపోజ్ ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది. సో జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రి మంచోడని అదే పార్టీలో ఉన్న అతనికి రుజువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి విప్పు జారీ చేసినప్పుడు ఆయన మంచోడు కాదని ఓటేయాల్సి వస్తుందిగా, ఎట్లా చెప్తారు మీరు? అంటే ఉదాహరణకు అర్థం కావడం చెప్పాను నేను. అంటే నేను పార్టీ గురించి చెప్తున్నా కదా, ఒక వ్యక్తి గురించి చెప్పండి. నేను అన్నది రైట్ క్వశ్చన్ అయినా మీరు అనేది వాస్తవమే. ఆ వ్యక్తి మీద అతనికి నమ్మకం ఉండకపోవచ్చు, నేరారోపణలు ఇవన్నీ ఏం లేవు వాస్తవానికి. ఆధారాలు కూడా ఒక ఎమ్మెల్యేగా అనుకోండి సపోజ్ నా దగ్గర. పార్టీ దట్ ఇస్ ద కంబైన్డ్ డెసిషన్ ఆఫ్ ద పార్టీ. ముందు వాళ్ళు చర్చించుకొని తర్వాత మాట్లాడంటారు. విప్పించే ముందు వాళ్ళందరూ మాట్లాడే అంటే లెజిస్లేటివ్ పార్టీ అంతర్గతంగా అన్ని సమాలోచన జరిగిన తర్వాతనే విప్పియడం జరుగుతుంది. ఓకే. ఓకే. అంతర్గతంగా ఒక విప్పివ్వాలంటే మామూలుగా ఏదో పోయి అందులో ఒకరికి నచ్చదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, ఇప్పుడు సపోజ్ ఒక 62 మందిలో 61 మంది గెలిచారు, ఒక పార్టీ తరఫున అధికారంలోకి వచ్చారు. అందులో ఉన్న ఒక ముగ్గురికి అతను చేసింది రైటే, మిగతా వాళ్ళందరూ తప్పే అంటారు. ఎట్లా సార్ ఇది? అంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రివేల్స్ కదా. ప్రజాస్వామ్యంలో నీ వ్యక్తిగతంగా నీ అభిప్రాయం నీకు ఉంటుంది. డెమోక్రసీలో ఎంతమంది ఎక్కువ మంది ఎవరైతే చెప్తారో అదే అంటారు. అంతే కదా, న్యాచురల్గా అంతే కదా. నీవు విదిన్ ద పార్టీ నువ్వు ఏదైనా ఈ వ్యక్తి నాకు నచ్చలేదని చెప్పొచ్చు. నువ్వు చెప్పడంలో అక్కడ అబ్జెక్ట్ చేసినా కూడా తప్పు. అందుకని ఓన్లీ క్రుషియల్ బిల్స్ ఉన్నప్పుడు మాత్రమే విప్ ఉండాలని నేను అంటున్నా. రైట్. క్రుషియల్ బిల్స్ ఉన్నప్పుడు, అది కూడా పార్టీకి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేనట్టు ఉండాలి. అటువంటిప్పుడు ఉండొచ్చు కదా. రైట్. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఒక బిల్లు చేసే ముందు చాలామంది ఇవాళ ఏమైందంటే 4 గోడల మధ్యలో కూర్చుంటాను. ఇలా నేను నా మైండ్కి వచ్చింది నేను మీకు చెప్తున్నా. నేను ఒక పరిపాలనలో, నేను ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిని అనుకోండి, ఇంకేదనుకోండి, మీరు నేను మీకు చెప్తున్నా, 4 గోడల మధ్యలో కూర్చొని మనం ఇమీడియట్గా బిల్లు చేస్తున్నాం. ఆ బిల్లు ఎప్పుడు బయటకు వస్తుందో కూడా ఎవరికి తెలుస్తలేదు కదా. ఒక బిల్లు తయారు చేయాలంటే, ప్రజా ప్రయోజనాల రీత్యా ఒక బిల్లు తయారు చేయాలంటే మీడియా హౌస్లు ఉండొచ్చు, స్వయం ప్రతిపత్తి గల అనేకమైన సంస్థలు ఉండొచ్చు, రిటైర్డ్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఫిలాసఫర్స్ ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, ఆర్థిక శాస్త్రం ఉండొచ్చు. అందరిలో బిల్లును పంపాలండి. ఆ వ్యవస్థ లేదంటారు ఇప్పుడు. ఆ వ్యవస్థ కురవడిపోయింది కదా. 4 గోడల మధ్యన 4 ఆఫీసర్లు కూర్చొని మళ్ళీ దీనికి కూడా ఏమైనా చట్టం రావాలంటారా అడ్వకేట్గా? మీరు ఏం చెప్తారు? అంటే ఇవన్నీ అన్నిటికీ చట్టాలు కాదు సార్, దీస్ ఆర్ ఆల్ మోరల్ రెస్పాన్సిబిలిటీస్. నైతికత అవుతుంది. ఈ సమాజం పైన నాకు బాధ్యత ఉన్నదని ఒక భావన ఉండాలి వాళ్ళకు. ఈ దేశం పైన, ఈ సమాజం పైన నాకు ఒక బాధ్యత ఉన్నది అనే భావన వాళ్ళు ఉండాలి. అది కురవడింది అలా. నేను బిగినింగ్లో మాట్లాడిన ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ, మళ్ళీ వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు ఇటువంటి వాటికి తావివ్వకుండా ఉంటుంది. ఏ యాంటీ డిఫెక్షన్ యాక్ట్లు అవసరం లేదు, ఏ బిల్లులు అవసరం లేదు, ఏ చట్టాలు అవసరం లేదు. నేను ఈ సమాజానికి జవాబుదారిని,
ఈ సమాజాన్ని బాగుపరచాల్సిన బాధ్యత నా పైన ఉంది ఉమ్, అని ఏదైతే ఉమ్, త్రికరణ శుద్ధిగా వాళ్ళు Hmm. ఆలోచిస్తారో, ఉమ్, అది రాజకీయ నాయకుడా, ఉమ్, అది బ్యూరోక్రాటా, ఉమ్, అది అనేక వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషుల, ఉమ్, ఈ మూడు వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు ఉమ్. డెఫినెట్గా సమాజానికి మేలు జరుగుతుంది. ఒక్కసారి సార్ ఇందాక అడిగాను మీరు అంటే టాపిక్ డైవర్ట్ అయింది. అంటే ఇదంతా జరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే ఏం జరుగుతుంది? సమాధానం రాలా మీ నుంచి నాకు ఇంతకుముందు. ఇప్పుడు సార్ దేన్ని అంటే ఎట్లా ఎన్నుకున్నా వచ్చేటి అనర్థాలు, వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఎందులోనైనా. ఉమ్, ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడు మనం ముఖ్యమంత్రిని రికాల్ చేసే రైట్ కూడా ఇవ్వాలి. ఉమ్, ఉమ్. ఇప్పుడంటేనేమో మీకు పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకుండా తీసేస్తారు. ఆల్మోస్ట్ అది రీకాలే ఓ విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ముఖ్యమంత్రిని డైరెక్ట్ ఓటింగ్ ఎన్నుకున్నప్పుడు రికాల్ చేసే రైట్ కూడా ఇవ్వాలి. అంటే ఆ వ్యవస్థని తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటారు? తీసుకొచ్చినప్పుడు దానికి ఉండే అనర్థాలు, దానికి ఉండే ప్రోస్ అండ్ కాన్స్. అంటే ఏది బెటర్ అంటారు? ఇప్పుడు సార్ 2 పళ్ళు ఖరాబ్ అయినాయి, అందులో ఒక పండు మంచిగుంది వేరుకోవడం కదా, అంతకంటే మనం చేసేది ఏం లేదు కదా. ఏది బెటర్ అని మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ను ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎన్నుకుంటారు. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్ ఎన్నుకుంటారు. అవును. మన దగ్గర కూడా చాలామంది మేధావులు డైరెక్ట్ ఎన్నుకోవాలనే ఆలోచన విధానంతో ఉన్నారు ఇవాళ. అతనికి విపరీతమైన అధికారం ఉంది. అవును. విపరీతమైన అధికారం ఉన్నప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ సెనేట్లో కానీ కొన్ని ముఖ్యంగా 2 పార్టీలే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. కట్టింగ్స్ ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. అది మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడు ఇబ్బందికరమైన విషయం. 2 పార్టీలు ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నాయి, లిబర్టన్ పార్టీలు ఉన్నాయి కానీ అదే పెద్దగా లేవు. మేజర్లీ ఓన్లీ 2 మల్టిపుల్ పార్టీ సిస్టమే ఉంది అక్కడ. మేజర్ పార్టీస్. మేజర్ పార్టీ. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఇంత పెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో అది అవుతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే మన సాధ్యమా చేస్తే ఫెడరల్ వ్యవస్థలో కంటిన్యూ అవుతున్నాం మనం ఇలా. ఎగ్జాక్ట్. ఫెడరల్ వ్యవస్థలో కంటిన్యూ అవుతున్నాం కదా. ఆ ఫెడరల్ విధానానికి తిరోధకాలు ఇవ్వాలంటే అది చాలా పెద్ద సమస్య. దాని మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉన్నది కదా. దానికి ఉండే ప్రోస్ ఏంటి, దానికి ఉండే కాన్స్ ఏంటి, దానికి ఉండే మంచి ఏంది, చెడు అనేది ఏంది, దాని తర్వాత మరి స్టేట్లలో ఎట్లా గవర్నర్ల మాదిరిగానే మరిక్కడ సీఎంల వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక విలువలతో కూడుకున్న చర్చించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో నేనొక్కడినో మీరొక్కడినో నా అభిప్రాయంతో తావలేదు, మీ అభిప్రాయంతో తావలేదు. రైట్. ఈ చర్చ అంతా అంటే మనం ఇది టీఆర్పీ కోసం దేనికోసం చేయాలి? మీరు అన్న సోషల్ ఇంజనీరింగే జరగాలి కాబట్టి ఇలాంటి చర్చ అయితే బీఆర్కే చేయాలనుకుంది. అంటే ముఖ్యంగా దామాషా పద్ధతి, అంటే ఆ పద్ధతిలో కనుక తీసుకొస్తే, అంటే ఉదాహరణకి అదే ఇది మళ్ళీ మళ్ళీ చర్చలోకి వచ్చినా ఇది ఎప్పటికీ వీగిపోతుంది. అంటే కొంతమంది ఇంటర్వ్యూ చేసే ముందు కూడా మీరు వస్తున్నారని చెప్పినప్పుడు ఇది అడగండి అని చెప్పి, అంటే కొంతమందికి ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అడిగారు, అంటే ఈ పద్ధతిని తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? అంటే 10 మందిలో 4 ఒక ఓట్లు వచ్చి మిగతా 6 వేరు వేరు పార్టీలకు వేస్తారు. వచ్చినప్పుడు కూడా ఈ 4 ఓట్లు వచ్చినంతనే గెలుస్తున్నాడు కదా, మరి ఈ 6 ఆయన్ని వ్యతిరేకించారు అనేది ఒక ప్రశ్న. దాంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇక్కడున్న వ్యవస్థ కూడా అంతే కదా, జరుగుతున్న వ్యవస్థ కూడా అంతే కదా. ఎలా ఓడిపోయిన పార్టీకి ఓడిపోయిన ఇప్పుడు 32% 33% వచ్చిన వాళ్ళు అది ఓవరాల్గా డైరెక్ట్ ఎలక్షన్ ఇస్తున్నాయి. ఇప్పుడు 4 పార్టీలు మల్టిపుల్ పార్టీస్లో 4 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. 4 పార్టీలు పోటీ చేసినప్పుడు నాకు 35% వచ్చింది, ఇంకో పార్టీకి 25% వచ్చింది, ఇంకో పార్టీకి 20% వచ్చింది, ఇంకో పార్టీకి 15% వచ్చింది. అపోజిషన్ లీడర్ నీకు అపోజిషన్ ఎక్కువ ఉన్నట్టు లెక్క కదా. నేను మెజారిటీ పీపుల్, అందుకని మెజారిటీ పీపుల్ కోరుకున్నారు ఇక్కడ. మెజారిటీ పీపుల్ ఒకవైపు ఉన్నారు, వాళ్ళంతా డిఫరెంట్ మెంటాలిటీ ఉన్నారు, డిఫరెంట్ మైండ్ సెట్. అంటే మెంటాలిటీ వాళ్ళు వాళ్ళ ఒక భావజాలం దానికి పరిమితమైంది. అందులో 35% మంది ఇక్కడ కోరుకున్నారు. అంటే మెజారిటీ ఉన్నది ఇక్కడ. ఓకే. ఈ మెజారిటీ ఇప్పుడు రూల్ చేస్తుంది. ఇప్పుడు నీకు అపోజిషన్లో 70% 65% ఉండొచ్చు, కరెక్ట్, కానీ మెజారిటీ ఇక్కడ 30% ఒకవైపు ఉన్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు మన ఫెడరల్ సిస్టమ్, ప్రజాస్వామిక వ్యవస్థలో దాన్ని మనము ఆచరిస్తున్నాం కదా. ఇలా ఆలోచనలు ఏమన్నా ఉండొచ్చు, ఆ ఆలోచనలు ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడతాయి అనేది ఒక ఆ ఆలోచనకు పదును పెట్టి దాన్ని ఆవిష్కరించడం, దాన్ని ఆవిష్కరణ తీసుకురావాలి. తీసుకొచ్చి మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంతవరకు కరెక్ట్, ఏంటిది చేయగలుగుతామా చేయలేమా అనేది పార్లమెంటరీ వ్యవస్థలో దానికి ఒక రూపకల్పన జరిగినప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే. ఎందుకంటే మనం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామిక వ్యవస్థలో మనం పనిచేస్తున్నాం. ఏ ఆలోచన అయినా ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే జరగాల్సిన అవసరం. అంటే చివరిగా ఇది అంటే మీరు పొలిటికల్ ప్రశ్న అనుకోండి, ఇంతసేపు ఒక అకాడమిక్ చర్చనే జరిగిందని నేను భావిస్తున్నాను. అంటే మీరు అన్నట్టు సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడైతే. సో ఆ 10 మంది ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గారు కావచ్చు, లేకపోతే ఆ ఉన్న 10 మంది ఈ పార్టీలో చేరారు. ఇది అంటే ఈ స్పీకర్ చేసేటువంటిది కావచ్చు, లేకపోతే కోర్టులు ఇచ్చినటువంటి ఏదైతే ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి కోర్టు అయితే చెప్తా ఉందో అది కూడా చేయకుండా ఇంకా తాత్సారం చేసేటువంటి
పద్ధతిని అంటే మీరు ఎట్లా చూస్తారు? అంటే గతంలో మళ్ళీ మీరు మొదటికి వస్తే బీఆర్ఎస్ చేసింది అంటే మీరు ఏం చెప్తారు? ఇది మంచి పరిణామం అంటారా కాదంటారా? ఏం చెప్తారు? నేనేమంటున్నా సార్ అంటే నేను ప్రతి వ్యవస్థలో అనేకమైన ప్రోస్ అండ్ కాన్స్ నేను ఇంతకుముందు చెప్పాను. వాళ్ళ దానికి లోబడి వాళ్ళు పనిచేస్తారు. ఇవాళ స్పీకర్ వారికి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన కానీ, గవర్నర్ గారి పైన కానీ వారికి ఉండే వాడి ప్రొటెక్షన్స్ వారికి ఉన్నాయి. ఆ ప్రొటెక్షన్స్కు మనం అందరికి దూరి మనం పనిచేయాల్సిన పని లేదు కదా. ఇవాళ ఇక్కడనే సుప్రీంకోర్టు చెప్పింది అనేక సందర్భాలు. మా పరిధి ఎప్పుడు వస్తుందంటే ఏదైతే స్పీకర్ గారు కానీ పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ స్పీకర్ గారు వారు అట్లా చేస్తే దానికి జ్యుడిషియల్ రివ్యూ లేదనడం తప్పు. జ్యుడిషియల్ రివ్యూ లేకపోవడం అనేది మా సుప్రీంకోర్టు యొక్క అధికారాలను కాలరాయడమే అని చెప్పి 1992లో నా కేసు గుర్తులేదు ఎవరిదో. 1992లో ఏదో కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే స్పీకర్ ఇస్ ఆల్సో వర్క్ లైక్ ఎ ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్లో ఎంతకాలం అయితే పెండింగ్లో ఉంటుందో అంతవరకు మేము ఏం చేయలేము. అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ అది బయటికి వచ్చిందనుకో దానిపైన మేము జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ కింద వస్తుంది కాబట్టి దాన్ని మేము రివ్యూ చేయగలుగుతాం. అంటే రాజ్యాంగాన్ని చట్టాన్ని వయలేట్ చేస్తే తప్ప దానికి నేను అందులో ఉన్నంత పెండింగ్లో ఉన్నంత కాలం స్పీకర్ పర్వ్యూలో ఉన్నంత కాలం ఆయన డొమైన్లో ఉన్నంత కాలం ఆ డొమైన్లోకి మేము ఎంటర్ కాలేము. కానీ అది మీకు తెలంగాణ విషయంలోనే గత ప్రభుత్వంలో జరిగిన సంఘటన మీకు అది. కానీ ఇదే మళ్ళా ఆ ప్రభుత్వంలోని పెద్దలు ఇవ్వాలి మళ్ళీ ఇది ఇట్లా చాలా రోజులైంది పెండింగ్ పెట్టు అని చెప్పి సుప్రీంకోర్టుకి పోయినప్పుడు సుప్రీంకోర్టు శుతిమెత్తగా చెప్పింది ఇంతకాలం పెండింగ్ ఉండేది ఇనార్డినెంట్ డిలే ఇస్ నాట్ జస్టిఫైయబుల్. 6 వారాలు 6 నెలల లోపల మీరు దీన్ని ఒక ముగింపు పలకండి అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు స్పీకర్ గారు పరిణలోకి తీసుకున్నట్టున్నారు. తీసుకొని కొంతమందిని కొంత ఏదో చేసినట్టు ఇంకొంతమంది టైం కావాలన్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఎవరైనా పనిచేయాలి. అలా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేకమైన అవకతవకలు జరిగినాయని చెప్పి చెప్పినాం. ఇలా కాళేశ్వరం కానీ అలాగే ఈ కార్ రేసింగ్ కానీ ఇటువంటి వ్యవస్థలో ఫోన్ ట్యాపింగ్ కానీ చెప్తున్నారు కాంగ్రెస్ జరిగినప్పుడు ఏం చేసినాం మనం కమిషన్లు వేసినాం. కమిషన్లు వేసినప్పుడు కమిషన్ చట్టబద్ధత ఉంది. ఆ కమిషన్లకు చట్టబద్ధత కల్పించినప్పుడు సహజంగానే వాళ్ళు ఏం చేస్తారు టైం తీసుకుంటారు. కోర్టులో చట్టబద్ధంగా జరగాల్సింది ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్లు వేయడానికి కానీ దానికి కానీ వాళ్ళకి ఇచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఈ ఆరోపణలు నిరాధారమైనవి అవి చేసినాయి అని చెప్పి దానికి టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ప్రక్రియలో భాగంగా జరిగేటివన్నీ. ఇది కూడా అంతే, ఇదొక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. సరే ఏం జరుగుతుంది ఏంది అనేది సబ్జెక్టు జ్యుడిషియల్ రివ్యూ. మళ్ళీ సుప్రీంకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూకి లోబడే ఉంటుంది అది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు 1992లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం స్పీకర్ గారు ఇచ్చే తీర్పు జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉంటుందని చెప్పింది. రైట్ సార్. మహేందర్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు అంటే నైతికత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి యాంటీ డిఫెక్షన్ లాలైనా ఇంకే చట్టాలైనా కానీ ఖచ్చితంగా పనిచేస్తాయి. ముందు మనలో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, నాయకుల్లో ఉండాలి. ఐఏఎస్లు సమర్థవంతంగా పనిచేసేప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి అని అయితే చెప్తున్నారు. సార్ నమస్తే. భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. జేపీకి అంటే ఒక సూటి ప్రశ్న, ఎఫ్డీఆర్ కావచ్చు, జేపీ కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్కి సో వ్యతిరేకమా, అనుకూలమా, ఇది అనివార్యమా, అవసరమా? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. ఇదంతా డ్రామాయే తప్ప దానిలో మనం పాల్పంచుకోకర్లేదు. మన జన గురించి మాట్లాడమనండి, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడమనండి, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమనండి. దానికి అనుకూలంగా కాదు చెప్పనండి దమ్ములుంటే. అది లేకుండా ఎలా సమాజం మారుతుందో చెప్పనండి నాకు. అది నిజమైన సమస్య. అందరూ సమానమే ముందు, అది మౌలికమైన సూత్రం. రాజ్యాధికారం కావాలన్నారు దేనికోసం? ప్రజల్ని బేవకూఫులు చేయడం కోసం మార్గాలు తప్ప పరిపాలన బాగు చేయడానికి కాదు, సాధికారత కోసము కాదు. నాకు నిష్కర్షగా ఈ మాట చెప్తున్నాను, నిష్కర్షగా చెప్తున్నాను. ఎక్కడ మీరు స్థానిక ప్రభుత్వాలు అధికారం ఇచ్చారో